దివ్యపీతాంబరధరః షడ్భుజైరుపలక్షితః స్వపాదనఖచంద్రాంశు హంసితాజ్ఞానకశ్మలః. హరి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి సంబంధం ఎంత పవిత్రంగా ఉంటుందో, గురువనబడేటటువంటి వాడు మాత్రమే శిష్యుడి యొక్క ఆత్మోద్ధరణము చెయ్యడానికి ఎలా ప్రయత్నం చేస్తాడో, ఆ గురు శిష్య సంబంధము చేత శిష్యుడు మనుష్య జన్మలో ప్రవేశించినందుకు గాను ఆ మనుష్య జన్మని ఎలా సార్థకత చేసుకునేటటువంటి అదృష్టము లభిస్తుందో నిన్నటి రోజున కొన్ని విషయాలు విజ్ఞాపన చేసి ఉన్నాను. దత్తాత్రేయ స్వామి వారు ఆయన అంతటి స్థితిని పొందారు అంటే వారికి కూడా ఒక గురువు ఉండి ఉండాలి కదా. కాబట్టి దత్తాత్రేయుల వారికి ఎవరు గురువులు అంటే, మనకి నిన్నటి రోజున మీకు నేను 24 మంది గురువులు ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారికి అని చెప్పి, అందులోంచి నీరు ఒక గురువు అని చెప్పి నీటిని గురించి కొన్ని విషయాలు, అంటే ఒక గురుస్వరూపంగా నీటిని గురించి దత్తాత్రేయుల వారు ఎలా స్వీకరించారు అన్న దాని గురించి మీకు కొన్ని విషయాలు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని గమనించండి. దత్తాత్రేయ స్వామి వారు తీసుకున్నటువంటి గురువులు 24 మంది గురువులు. 24 మంది గురువులు ఎక్కడున్నవారు అంటే, 24 మంది గురువులు ఈ లోకంలో ఉన్నవాళ్ళే. ఈ లోకంలో లేనివాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, ఆయనే సాక్షాత్తుగా ఒక త్రిమూర్త్యాత్మక స్వరూపం కాబట్టి, ఆయనే నారాయణాంశ సంభవుడు కాబట్టి, లేదా ఆయనే నారాయణ స్వరూపము కాబట్టి నేను ఎవరిని ఉపాసించగలను, అందుకని స్వయం ప్రకాశకమై నాకని మళ్ళీ ఇంకా వేరే గురువు లేరు అని ఆయన అనలేదు. ఆయన ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు, నాకు కూడా గురువులు ఉన్నారు. ఈ గురువులు వారంతట వారుగా వచ్చి ఏదైనా ప్రబోధం చేశారా, లేకపోతే దత్తాత్రేయుల వారు వారిని గురువులుగా స్వీకరించారా అంటే, నేను వారిని గురువులుగా స్వీకరించాను అన్నారు. ఎవరు వారు అంటే 24 మంది. ఆ 24 మంది యొక్క పేర్లు మనం కానీ పరిశీలన చేశామనుకోండి, మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఏదో మహాభక్తులైనటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి ఆరాధన చేసిన వాళ్ళు, వేదాంగములు ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పేర్లుంటే అందులో పెద్ద ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఏమి ఉండదు. కానీ 24 మంది గురువుల పేర్లు దత్తాత్రేయుల వారి వింటే, పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, అక్కడికి 80 గురువులు. తర్వాత పాము, మక్షికము, ఒక కొండ చిలవ, పావురము, పతంగము, భ్రమరము, బాణములు తయారు చేసేటటువంటి ఇషుకారుడు, చేప, అక్కడికి 16 మంది. ఆ తర్వాత ఒక బాలుడు, ఒక కన్య, పింగళ అనబడేటటువంటి ఒక వేశ్య, ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక హరిణము, ఒక లకుముకి పిట్ట, ఇలాంటి వాటిని తీసుకుని ఆయన ఒక కన్య, ఈ మొత్తం 24 మందిని కూడా తన గురువులుగా ప్రకటించారు. మనకి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి అంతటి వారేమిటి, వారికి గురువుల్లో కొండ చిలవా, లేకపోతే ఒక పావురమా, అది కూడా కాదు ఒక లకుముకి పిట్ట, ఇవన్నీ ఎలా గురువులు అవుతాయి అని మనకు అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూడవలసినటువంటి ఒక రహస్యం ఒకటి ఉంది. మీరు దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు అని ఈ పేర్లు చదివేసి ఏదో ఒక్కొక్క వాక్యంలో దీని నుంచి ఇది గ్రహించారు, దీని నుంచి ఇది గ్రహించారు అని ఒక మాట చెప్పారనుకోండి, దానివల్ల మీరు పొందేటటువంటి లబ్ధి ఉండదు. ఎందుకంటే భాగవతంలో ప్రత్యేకంగా ఏకాదశ స్కంధంలో 11వ స్కంధంలో దత్త అవధూత సంవాదము అని ఒక పెద్ద అధ్యాయం. అందులో యదుమహారాజు గారు అవధూతల యొక్క సంవాదము. యదు అనబడేటటువంటి రాజుకి ఒక అవధూత తన ఆ పాఠాన్ని వివరణ చేస్తారు. అది వారి మధ్య సంవాదంగా చెప్తారు. అయితే అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని అవధూత అన్న పేరుతో పిలిచారు. పిలిచినప్పటికీ
అది ఆ అవధూత ఎవరో కాదు, ఆయన దత్తాత్రేయ స్వామి వారి పేరు వాడలేదు, కానీ భాగవతంలో మాత్రం అవధూత అని పిలిచారు. కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తికి ముందు ఉద్ధవుడికి చేసినటువంటి ప్రబోధంలో ఈ యదు అవధూత సంవాదం వస్తుంది. అందులో కూడా ఈ 24 మంది గురువుల గురించి ప్రస్తావన చేస్తారు. అయితే చిత్రం ఏంటంటే లోకంలో ఉండేటటువంటి విషయాల్ని ఆయన 24 మంది గురువులుగా స్వీకరించారు. అయితే దీనివల్ల మనం తెలుసుకోవలసినటువంటి సారాంశం ఏమైనా ఉంటుందా అసలు అంటే, మీకు గురువుకి భగవంతుడికి ఒక చిన్న భేదం ఒకటి ఉంటుంది. గురువు యొక్క పాదములు పట్టుకోవడం వల్ల భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ ముంగిట నిలబడవచ్చు, కానీ భగవంతుడి పాదములు పట్టుకున్న గురువు దొరుకుతాడని మాత్రం నమ్మకమేం లేదు. అంటే ఒక్కొక్కసారి భగవంతుడి పాదములు పట్టుకుని ఒక ప్రయోజనం నెరవేరవచ్చు, కానీ గురువు భగవద్దత్తమై దొరికేటటువంటి సందర్భాలు తక్కువగా ఉండి ఉండవచ్చు. మీకు చూడండి, ఏదో ఒక కోరికతో ఒక తపస్సు చేస్తారు, ఆ కోరిక తీరినప్పుడు భగవంతుడు వరాన్ని ఇస్తాడు, దాంతో పూర్తయిపోతుంది. కానీ నాకు జ్ఞానము కావాలి, ఆ జ్ఞానమును బోధ చెయ్యడానికి నాకు ఒక గురువు కావాలి అని అడిగేటటువంటి వాడు ఉండడు. పైగా మీకు సృష్టిలో ఒక పెద్ద రహస్యం ఉంది. వినేటటువంటి వాళ్ళందరూ వింటారు, గురువుని ఆశ్రయించే వాళ్ళందరూ ఆశ్రయిస్తారు, కానీ ఉద్ధరణ ప్రధానంగా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, శిష్యుడి యందు గురువుకి అనుగ్రహము లేకపోవచ్చు. ఒక్కొక్కసారి గురువు యొక్క అనుగ్రహము శిష్యుని యందు ప్రత్యక్షముగా ప్రసారము కాదు, కాకపోయినా విపరీతమైనటువంటి సాధన చేస్తాడు. ఆ గురువుని మనసులో పెట్టుకుని ఆయన నా గురువు అని వరిస్తాడు శిష్యుడు మనసులో, వరించి సాధన చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏకలవ్యుడికి ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ ప్రత్యక్షంగా విలువిద్య బోధ చేయలేదు. అయినా సరే ద్రోణాచార్యుల వారిని మనస్సులో పెట్టుకుని ఉపాసన చేసి ఏకలవ్యుడు అర్జునుణ్ణి మించిపోగలిగినంతటి విలుకాడు కాగలిగాడు. అక్కడ గురువు యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం ఉన్నదా అంటే లేదు. అయినా సరే ఏకలవ్యుడు ఆ స్థితిని పొందగలిగాడు. ఒక్కొక్కసారి శిష్యుడికి సమర్థత ఉండదు. మిగిలినటువంటి శిష్యులతో పోలిస్తే ఆ ఆశ్రయించినటువంటి శిష్యుడికి ఏమి యోగ్యత ఉండదు. అతనే మిగిలిన వాళ్ళతో పోలిస్తే పెద్ద గొప్పవాడు కాడు, పెద్దగా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు కాదు, కానీ గురువు యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ప్రసరించింది అనుకోండి, ఆ కాలమునందు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరిలోకి ఈయన చాలా మేలుబంతి కావచ్చు. ఆ స్థితిని గురువు యొక్క అనుగ్రహ ప్రసారం చేత ఎందుకు పనికిరాడు అనుకున్నటువంటి శిష్యుడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. మీకు నేను నిన్నటి రోజున సూరి నాగమ్మ గారి గురించి ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. అసలు ఆ తల్లి అయితే బడికి వెళ్ళి చదువుకున్నదే లేదు. పైగా 12వ సంవత్సరం వచ్చేటప్పటికే తల్లిదండ్రులు పోయారు, భర్త పోయారు ఆవిడికి. అటువంటి ఆవిడ బయటికి కూడా ఎప్పుడూ వెళ్ళి మాట్లాడడం తెలియనటువంటి ఒక స్త్రీ సూరి నాగమ్మ గారు ఎంత అమాయకమైనటువంటి జీవితం జీవించారు అనడానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆవిడ మొట్టమొదటిసారి తిరువణ్ణామలై వెళ్ళినప్పుడు ఆవిడ కూర్చున్నటువంటి కంపార్ట్మెంట్లో 4 ఉన్నారు, ఆవిడ కాకుండా ఇంకో 3 స్త్రీలు. చీకటి పడిపోయింది. తిరువణ్ణామలైలో దిగి ఆశ్రమానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఆవిడికి తెలియదు. అప్పుడు 6 దాటితే ఆశ్రమాల్లోకి స్త్రీలని రానిచ్చేవారు కాదు. అంత రమణులైన నడువడి అంటే అలా ఉండేది. అందుకని స్త్రీలు 6 దాటితే ఆశ్రమంలోకి వెళ్ళడానికి వీల్లేదు. బసకి వెడితే గది దొరుకుతుందో దొరకదో తెలియదు. ఈవిడ చూస్తే ఎప్పుడూ బయటికి వచ్చి ఎవరితో మాట్లాడనటువంటి తల్లి. అటువంటి సందర్భంలో ఈవిడ ముఖం చూసి ఆ పెట్టెలో ఉన్నటువంటి మిగిలిన స్త్రీలు గమనించి అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి, మీరు మాతో మా ఇంటికి వచ్చేసేయండి, రేపు విడుదల గాని బసకి అన్నారు. కానీ ఆవిడ మనస్సు అంగీకరించలేదు. నేను బసకి వెళ్ళిపోతాను అంటే ఆ స్త్రీలు అన్నారు, ఏమోనమ్మా ఇంత చీకటి పడ్డాక గది దొరకచ్చు దొరకకపోవచ్చు, ఎందుకైనా మంచిది మీరు ఎక్కిన బండివాడికి మా అడ్రస్ చెప్తాం, గది దొరకకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాడు అని చెప్పారు. చెప్తే ఆ పిచ్చి తల్లి బసకి వెళ్ళారు. వెళితే ఆ బస యజమాని అన్నాడు, అమ్మ బసలో అందరూ పురుషులే ఉన్నారు, ఒక్క స్త్రీ కూడా లేదు, మిమ్మల్ని ఇవాళ రాత్రివేళ ఒక్క స్త్రీని బసలో ఉంచడానికి నేను భయపడుతున్నాను, అందుకని నేను ఉంచనన్నాడు. అంటే ఆవిడికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఎప్పుడూ బయటికి వచ్చిన తల్లి కారు. అప్పుడు ఆవిడ మళ్ళీ బండెక్కితే ఆ కనపడిన 3 స్త్రీల ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు పాపం చాలా ఆదరంగా ఆహ్వానించారు. వాళ్ళు లోపల పెళ్లి మాటలు ఏవో మాట్లాడుకుంటున్నారు. ఈవిడికి లోపలికి వెళ్ళడానికి భయం వేసి వీధి గుమ్మం దగ్గర నించున్నారు. ఇంటి యజమాని వచ్చి తమిళంలో అడిగాడు, ఎవరు నువ్వు అని.
లోపల వారిని అడగండి అని చెప్పారంతే. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గేటు దగ్గర నించుని రమణుల ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చా, ఇప్పుడు వెళితే తలుపు తీస్తారా అని అడుగుతూ గడిపి మర్నాడు ఆశ్రమానికి చేరుకున్నారు. అంత అమాయకురాలైనటువంటి ఒక స్త్రీ భగవాన్ని దర్శనం చెయ్యగానే, రమణుల దర్శనం చెయ్యగానే ఆవిడికి ఎంత అలౌకికమైన ఆనందం కలిగిందంటే, బహుశా నా జీవితంలో నేను ఇంకా బ్రతికున్నది ఈ మహాత్ముడి దర్శనం కోసమే, ఆనాడు నాకు కలలో కనపడినది ఈయనే అని సంతోషించారు ఆవిడ. నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశానంటే, సూరి నాగమ్మ గారి చేత పోతన గారి భాగవతాన్ని అన్ని మాటలు పారాయణ చేయించింది నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటాను. భగవాన్ రమణులే ఆవిడ వెనకాతల ఉండి ఆవిడకి ఆ సంకల్పం కల్పించి పోతన గారి భాగవతం అన్ని మాటలు చదివించారు. సూరి నాగమ్మ గారు పోతన గారి భాగవతాన్ని అన్ని మాటలు చదివి ఉండి ఉండకపోతే బహుశా రమణులు మాట్లాడిన మాటల వెనకాతల ఉండేటటువంటి మర్మం అంత తేలిగ్గా ఆవిడికి అర్థమై ఉండుండేది కాదు. ఆ స్థాయికి ఆవిడ ఎదగగలిగారంటే పోతన గారి భాగవతం చదివించారు భగవాన్లు ఆయన దగ్గరికి చేరే ముందే. ఇక్కడ మీరు చెప్పండి, గురువు ప్రత్యక్ష ప్రసారమునకు ముందు ఏ ప్రసారం ఉన్నది? పరోక్ష ప్రసారం ఉన్నది. తర్వాత ఏది ఉన్నది? ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఒక్కొక్కసారి ఇంకా చిత్రంగా ఉంటుంది. అసలు ఒక్కొక్కడికి చెప్తే ఏమీ అర్థం కాదు. ఏమీ అర్థం కానటువంటి శిష్యుణ్ణి అవతల వారి యొక్క భాష తెలియదు, యువతల వారికి చెప్పడానికి ఆ భాష రాదు. అయినా గురువు దృష్టి ప్రసారం చేస్తారు. ఒక్కొక్కసారి కేవలం ఆ కళ్ళల్లోకి అలా చూస్తారు. చూసేటప్పటికీ అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. ఆ స్థాయికి చేరినటువంటి గురువు అయి ఉండాలి. అది అందరూ చెయ్యలేరు. అలా చెయ్యగలగాలి అంటే దానికి చాలా సమర్థుడైనటువంటి గురువు అయి ఉండాలి ఆయన. కాబట్టి అలా చేసిన సందర్భాలు మనకి చరిత్రలో కోకొల్లలు. ఎంతమంది గురువులు ఎంతమందిని దృష్టి ప్రసారంతో ఉద్ధరించారో. అందుకే మీకు గురువుల ముందు, అమ్మవారి ముందు తాబేలు పెడుతుంటారు. తాబేలుని ఎందుకు పెడతారో తెలుసా అండి? తాబేలు కేవలము తన చూపుల చేత మాత్రమే పోషిస్తుంది, స్తన్యం ఇవ్వదు బిడ్డలకి. అలాగే చేప, ఆ తాబేటిని పెట్టడం వెనకాతలు ఉండే రహస్యం అది. మీరు ఉత్తర భారతదేశంలో అమ్మవారి దేవాలయాలకు వెడితే అమ్మవారి దేవాలయాల ముందు తాబేళ్లు ఉంటాయి. ప్రత్యేకించి నీటి కొలనులు పెట్టి నీటి కొలనుల్లో తాబేళ్లను పెంచుతారు అక్కడ. సరే, నేను ఈ విషయాలు ఎందుకు మీతో ప్రస్తావన చేశాను అంటే, గురుకటాక్షము అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది అని ప్రత్యేకంగా మీరు పద్ధతి చెప్పడం కుదరదు. ఎవరికి ఎవరు గురువు అని చెప్పవలసి వచ్చిందనుకోండి, అప్పుడు కూడా చెప్పడం కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క నాడు గురువు వైభవం శిష్యుడి యొక్క పరిశ్రమ చేత ప్రకాశిస్తుంది. నేను ఈ మాట అంటే మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు. అదేంటంటే అంత చాలా బరువైన మాట మీరు మాట్లాడారు అని మీరు అనుకోవచ్చు. గురువు అన్న మాటని శిష్యుడంత పూనికతో తీసుకుని గురువు యొక్క ఖ్యాతి నిలబెట్టిన శిష్యులు ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అన్న మాట అనవసరంగా నేను అనకూడదు కదా సభాముఖంగా. శంకర భగవత్పాదులు ఒక సరోవరానికి అటువైపు కూర్చునున్నారు. సరోవరానికి ఇటువైపు పద్మపాదాచార్యుల వారు కూర్చునున్నారు. శంకరులు యథాలాపంగా ఓ మాట అన్నారు, ఇలా రా అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం నీలమించి వచ్చేయమని కాదు, ఇలా రా అంటే ఒకసారి నా దగ్గరికి రా అని. కానీ అది పద్మపాదాచార్యుల వారికి ఎలా అనిపించిందంటే, గురువుగారు ఇలా రా అంటున్నారు అంటే నన్ను సరోవరం నుంచి రమ్మన్నారు. గురువు నన్ను సరోవరం నుంచి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు నేను అటువైపు నుంచి తిరిగి గురువు గారి దగ్గరికి వెళ్ళడం అర్థరహితం. గురువు ఇలా రా అన్నప్పుడు ఇలా వెళ్ళిపోవడమే. గురువు ఉట్టినే అనరు, ఆయన అన్నారంటే ఆయన మాట నన్ను రక్షిస్తుంది అనుకున్నారు అంతే. అనుకుని మనస్సులో గురి కుదిరినది. ఇదే రమణులు అంటారు, గురువు అనగా ఎవరు? నీకు గురి నేర్పినవాడు. ఆ గురి శంకరులు ఈ మాట అన్నారు అంతే. నీళ్ల మీద నడిచారు ఆయన. నడుస్తుంటే గురువు మాట మీద ఇంత విశ్వాసంతో నడుస్తున్నామని, ఆయన నడుస్తున్నప్పుడు ఆయన పాదాలు మునిగిపోకుండా పద్మాలు వచ్చి ఆయన పాదాలని మోసాయి. పద్మముల చేత మోయబడిన పాదములు కలిగిన వాడు కాబట్టి ఆయనకి పద్మపాదాచార్యులని పేరు వచ్చింది. ఇక్కడ మీరు చెప్పండి, అది ఏమైనా అలౌకికమైన, లేకపోతే తంత్ర విద్యతో కూడిన, లేకపోతే ఏదో ఒక మాయావి ప్రకటించేటటువంటి విశేషమా, లేకపోతే ఒక గురువు యందు శిష్యుడికి ఉన్నటువంటి పూనిక? అంటే గురువు యందు శిష్యుడికి ఉన్న పూనిక గురువు యొక్క వైభవాన్ని ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా గురువుని స్వీకరించడంలో ఉంది అందం. ప్రపంచంలో మీరు ఏ వస్తువుని పట్టుకున్నా
అసలు ఏ వస్తువుని పట్టుకోకుండా మీరు గురుత్వాన్ని స్వీకరించచ్చు. అదో ఆశ్చర్యం ఉంది తెలుసా అండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, అయ్యా అసలు ఈ ప్రపంచంలో పనికిమాలిన వస్తువు అన్నది ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, నీకు ఎందుకు వచ్చింది ఈ అనుమానం అని అడిగారు. అసలు నాకు ఎందుకో అది తెలుసుకోవాలనుందండి అన్నాడు. ఇలా అడిగేవాడు ఎవడో ఉండడు గురువుల దగ్గరికి వచ్చి. పరమహంస అన్నారు, నీకు ఒక 3 గంటల సమయం ఇస్తున్నాను. ఒక 3 గంటల సమయంలో నువ్వు ఎంత తిరగగలవో అంత తిరిగి నువ్వు నా దగ్గరికి రా. వస్తే నీకు ఏది పనికి మాలిన వస్తువో అర్థమవుతుంది అన్నాడు. అంటే ఆ శిష్యుడు అరణ్యంలో తిరగడం మొదలెట్టాడు. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ చెట్టు వలన ఏమి ప్రయోజనము? అయ్యో అదేమిటి, ఆ చెట్టు నీడనిస్తోంది, కొట్టేస్తే కలపనిస్తుంది, ఆకులు దేనికైనా పనికొస్తాయి, పళ్ళు తినడానికి పనికొస్తాయి, కాబట్టి ఇది పనికొస్తుంది. ఓ జంతువుని చూశాడు, ఇది చచ్చిపోతే దీని చర్మం పనికొస్తుంది, దీని మాంసం పనికొస్తుంది, దీని గోళ్ళు పనికొస్తాయి. అసలు పనికిరానిదన్నది ఆయనకి కనపడలేదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు ఒకటే కనిపించింది. ఏమిటి కనిపించిందంటే, అన్నీ పనికొచ్చేవని తెలుసుకోకుండా పనికిరాని ఆలోచనలతో ప్రకృతిని అశుద్ధంగా మార్చిన నేనే పనికిరానివ్వండి ఈ ప్రపంచంలో. గురువు గారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయి ఇలాంటి పనికిమాలిన ఆలోచనలే నన్ను పనికిరానివన్నీ చేస్తున్నాయి, ప్రపంచమంతా పనికొచ్చేదే నువ్వు చూడగలిగితే ఆ కోణంలో అన్న విషయం నేను ఇవాళ గ్రహించగలిగానన్నాడు. ఈ దృక్కోణాన్ని మీకు అలవాటు చేయడం దత్తాత్రేయుల వారికి 24 మంది గురువుల్ని లోకంలోంచి స్వీకరించడం. ఇందులో అంతర్లీనంగా ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం నేనేం చెప్తున్నది కాదు, భగవాన్ రమణులు ఒకసారి చెప్పినటువంటి మాటలు మీకు నేను చెప్తున్నాను. లోకమంతటినీ గురువుగా చూసిన వాడు ఎవరుంటాడో వాడు లోకమునకు ఈశ్వరుడు అవుతాడు. లోకమును పనికి మాలిన దానిగా చూసిన వాడు ఎవడుంటాడో వాడు లోకమునకు పనికి మాలిన వాడే అవుతాడు. అంతే సిద్ధాంతం. లోకమంతా కనుక పనికొస్తోంది అనుకోండి, ఎంత ప్రత్యుపకార బుద్ధితో ఉంటాడు. కాబట్టి వాడు లోకేశ్వరుడు అవుతాడు, పనికొచ్చేవాడు అవుతాడు. విశ్వము పనికిరానిది, లోకము పనికిరానిది అనుకున్నాడు అనుకోండి, వాడు పనికి మాలిన వాడే అవుతాడు లోకానికి. లోకము నుండి గురువులను స్వీకరించిన దత్తాత్రేయుడు లోకేశ్వరుడు అయినాడు. రామచంద్రమూర్తి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. వర్షాకాలం వెళ్ళిపోగానే అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తానన్నాడు. కానీ తారతో సౌఖ్యములను అనుభవిస్తూ ఇచ్చినటువంటి మాట మర్చిపోయాడు. లక్ష్మణుడితో సుగ్రీవుడికి కబురు చేశారు రామచంద్రమూర్తి. కబురు చేస్తూ, నువ్వు మాట మరిచిపోయావు, ఇచ్చిన మాట తప్పావు, కాబట్టి నిన్ను చంపేస్తాను అనలేదు. నా సంకుచిత పంథాహ ఏనవాలీగతో హతః అన్నారు. ఇతపూర్వము వాలి ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గం మూసుకుపోలేదని గుర్తుపెట్టుకో. అంటే వాలి ఏ మార్గంలో వెళ్ళిపోయాడు? ఊర్ధ్వలోకాలకు పోయాడు. నువ్వు వెళ్ళిపోతావు మాట తప్పితే. కానీ ఆ మాట యందు ఎంత మాధుర్యం ఉంది చూడండి. ఒక స్నేహితుడితో మాట్లాడేటప్పుడు, ఒక భార్యతో మాట్లాడేటప్పుడు, ఒక బిడ్డతో మాట్లాడేటప్పుడు, తన వారితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరి మాట తీరు మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. అసలు ఆ మాటకి వశులైపోతారు. అంత అందంగా మాట్లాడతారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే సంస్కార బలం. మాట్లాడడంలో ఇంత జాగ్రత్తగా మనం మాట్లాడాలన్న నేర్పరితనం ఉంటుంది. కాబట్టి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం. ఎంత గొప్ప మాట అంటుందండి శాస్త్రం. ఒకవేళ నిన్ను ప్రియంగా మాట్లాడమన్నాం కదా అని చెప్పి వాడికి ఇష్టమైన అబద్ధాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి వాడు సంతోషపడతారని చెప్పానండి, మీరు మధురంగా చెప్పమన్నారు కదా అందుకని మధురంగా చెప్పాను అనడానికి వీల్లేదు. న బ్రూయాత్ సత్యమ ప్రియం. అప్రియమైనటువంటి సత్యమును న బ్రూయాత్. అబద్ధమైనటువంటి విషయాలు నువ్వు ఎప్పుడూ మాట్లాడకు. మధురముగా మాట్లాడడం నేర్చుకో. నీ మాట ఒకే ఒక మాట నువ్వు మాట్లాడితే ఆ మాట అవతల వాళ్ళ జీవితాల్ని గట్టెక్కించేయగలగాలి. అబ్బా ఎంత మహానుభావుడండి, నిజంగా ఒక్క మాట చాలండి అనగలగాలి. అలా ఉండాలి మాట అంటే. నిన్న మీకు నేను అందుకే ఒక ఉదాహరణ చెప్పా. రమణ మహర్షి దగ్గరికి చాలా మంది చేరేవారు. వారు కిందకి వచ్చి కొద్దిగా మాట్లాడడం మొదలుపెట్టినటువంటి రోజులలో మరోసారి కొండ మీదకి వెళ్ళి కిందకు వచ్చి హాల్లో కూర్చునేవారు. కూర్చుంటే వారిని ఆశ్రయించి మాట్లాడదామని చాలా మంది వచ్చేవారు. వారు మాట్లాడేవారు కాదు. తన స్థితి యందు తాను ఉండేవారు, మౌనంలో ఉండేవారు. వచ్చి వెర్రి ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు ఉండేవి. ఇక్కడ ఉంటామని కొంతమంది, అది చేస్తామని కొంతమంది, ఇది చేస్తామని కొంతమంది వస్తూ ఉండేవారు. సరే, ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావన చేయాలి కానండి. అందులో మహాతల్లి సూరి నాగమ్మ గారికి
ఒక మాట అసలు మగవారి దగ్గర నిలబడి మాట్లాడడమే ఆవిడికి చేత కాదు. అటువంటి స్థితిలో నేను ఈ ఆశ్రమంలో ఉండిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడే నా జన్మకి ఒక దారి చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నారు. అనుకుని అక్కడ ఉన్నటువంటి పరిచారికుణ్ణి అడిగారు, అయ్యా ఒక్కసారి నేను మాట్లాడతాను స్వామితోటని. సరే తీసుకెళ్ళి నిలబెట్టారు. అప్పుడు కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఏదో రాస్తున్నారు రమణ మహర్షి. రాస్తుంటే ఆయన చూసేవారు కాదు, ఇలాగా పరికించి, ఈవిడ పేరు సూర్యనాగమ్మ గారు మీతో ఏదో మాట్లాడతారట అన్నారు. అంటే ఆయన గభాల తల తిప్పి ఏమి అన్నారు. అంతే. ఇతపూర్వం ఎప్పుడు మాట్లాడినటువంటి స్త్రీ కాదు ఆవిడ. ఇంతటి రమణ మహర్షి తల తిప్పి ఏమి అనేటప్పటికీ కళ్ళజోళ్ళలోంచి చూసి అడిగేటప్పటికీ ఆవిడికి ఇంకా నోట మాట రాలేదు. అలాగే నిలబడిపోయి నమస్కరించి తలొంచుకుని మీరే ఎలాగైనా నన్ను గట్టెక్కించాలి అన్నారు. అలాగే అన్నారంతే. అంతే, ఇంకేం లేదు. 3 అక్షరాలు అలాగే. ఆవిడ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే ఏమంటారో మహర్షి అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు బయట. వారు అడిగారు ఏమన్నారు అని అడిగారు. అట్లాగే అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, నిజంగా నువ్వు అదృష్టవంతురాలి. అలా ఆయనేం ఒప్పుకోరు. ఎవరైనా ఏదైనా ఇలాంటి మాటలు అడిగితే నేను మిమ్మల్ని ఉద్ధరించేదేముంది, ఎవరిని వారు ఉద్ధరించుకోవలసిందే. మీరు ఎవరో మీరు తెలుసుకోండి, అదే మీకు ఉద్ధరణ, ఇంకా మళ్ళీ ఒకరినొకరు ఉద్ధరించడమే ఉంటుందంటారు. అలాంటి వారు మీరు వెళ్ళి అడిగితే అట్లాగే అన్నారు. చాలదా మీ జన్మకి అంటే ఆ పిచ్చి తల్లి ఎంత పొంగిపోయిందో జీవితంలో. నిజంగా మీరు ఎప్పుడైనా సూర్యనాగమ్మ గారి జీవిత చరిత్ర చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆవిడ రాసుకున్న విషయాలు చూస్తే ఒక గురువు ఒక శిష్యురాల్ని ఉద్ధరించడం అంటే అది, ఒక శిష్యుడిని ఉద్ధరించడం అంటే అది. చూడండి, ఒక్క 3 అక్షరాలు కానీ అవతల వ్యక్తిని ఎంత సంతోషపెట్టాయో. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల సంతోషిస్తారు, ఒక్కొక్కసారి తక్కువ మాట్లాడడం వల్ల సంతోషిస్తారు. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా మాట్లాడకూడదు, ఒక్కొక్క చోట తక్కువ మాట్లాడకూడదు, ఒక్కొక్క చోట ఎంత మాట్లాడాలో అంతకన్నా మాట్లాడకుండా ఉండకూడదు. కాబట్టి ఈ పరిమితి వాక్కు యందు తెలియడం, ఎన్ని అక్షరముల తక్కువలో ఎక్కువ విషయాన్ని మనం చెప్పగలమో అది ప్రతిపాదించగలగడం, అది ఈశ్వరానుగ్రహంగా వాక్కుకు కలిగేటటువంటి శక్తి. అది శారదా కటాక్షం ఉంటే తప్ప అది వచ్చేటటువంటి విషయం కాదు. కాబట్టి నేను మీకు ఎందుకు ఈ విషయం ఇంత విషయం ప్రస్తావన చేయవలసి వచ్చింది, వాక్కునందు మాధుర్యం ఉండాలి. ఈ మాధుర్యము కేవలము నటన చేతనో మనం తీయగా మాట్లాడదామని మాట్లాడడం చేతనో వస్తే అది ప్రమాదకరము ఆ వాక్కు. రావణుడు కూడా చాలా బాగా మాట్లాడతాడండి. రావణాసురుడు మాట్లాడినట్టు ఎవడూ మాట్లాడలేడు. ఎందుకో తెలుసా అంటే, వాడు ఎంత లోభ పెట్టాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి దీవించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బాంధవాస్తే అన్నాడు. అయ్యయ్యో ఎందుకు సీత అలా పడుకుంటావు, తిను తాగు. వాడికి ఏం ప్రేమ ఏమిటి ఆవిడ మీద? ఆవిడ మీద ప్రేమ అయితే రామచంద్రమూర్తికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు ఆవిడ్ని. వాడికి ప్రేమ కాదు, కాపట్యం. లోపల ఒకటి, పైకి మాట్లాడేది ఒకటి. మహాత్ములు అలా ఉండకూడదు. మహాత్ములు మాట్లాడేటటువంటి మాటలు రామో దీర్ణాభిభాషతే అంటాడు రాముడైతే. అమ్మ నాకు 2 మాటలు మాట్లాడడం నాకు చేత కాదమ్మా అన్నాడు ఆయన. ఎంత తేడా చూడండి. రాముడికి రావణుడికి ఇద్దరు వేదం చదువుకున్నారు, ఇద్దరికి నడువడి ఎందు ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. అందుకే రాముడు గురువు అయ్యాడు, రావణాసురుడు 10 తలలుండి నశించిపోయాడు. ఆచరణ చాలా ప్రధానం మనిషికి. అది వాక్కుయందు మరింత ప్రకాశిస్తుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు మనం మధురంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి అవతల వారిని పడగొట్టడం కోసమని మధురంగా మాట్లాడడం అన్న పని ఎప్పుడూ చెయ్యకూడదు. అంతకన్నా మౌనంగా ఉండిపోవడం మంచిది. అంతేకాని ఆ కాపట్యముతో కూడిన వాక్మాధుర్యము ప్రమాదకరమైనది. మీరు చూడండి, అందుకే నీటికి తీపితో పాటు ఒక లక్షణాన్ని అడుగుతాం మనం సాధారణంగా. ఏమిటో తెలుసా అండి ఆ లక్షణం? వాక్కుతో పాటు ఉండవలసినటువంటి లక్షణం వాత్సల్యం. నీటికి రుచితో పాటు ఉండవలసిన లక్షణం శీతలత్వం. మీరు అందుకే నీరు తీయగా ఉండొచ్చు, మీకు వేడి నీళ్ళు ఇచ్చారనుకోండి తాగడానికి, మీరు తట్టుకోలేరు. మీకు ఇప్పుడంటే నిజంగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో మన దేశానికి స్వాతంత్రం తేవడానికి మహాత్ములు ఎన్ని బాధలు పడ్డారో ఎప్పుడైనా చదివితే, అరేరే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం వెనకాతల ఎన్ని కష్టాలున్నాయని మనకు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అరబిందో జీవితం చదవండి, ఆశ్చర్యపోతారు.
కేవలం ఆయన మీద నేరారోపణ ఉన్నంత మాత్రం చేత ఆయన్ని తీసుకెళ్లి సుదూరమైన జైలు. ఎటువంటి జైలో తెలుసా అండి? ఇక మనిషి కనపడ్డ అక్కడ ఒక్కసారి కానిస్టేబుల్ వస్తాడు అంతే. మీరు నోరు చించుకుని అరుద్దామన్నా ఎవ్వరికీ వినపడరు. మనుష్యుడన్నవాడు మీకు కనపడ్డాడు. కొన్నాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది. ఉదయం వేళ ఒక్కసారి ఒక స్కావెంజర్ వస్తుంది. ఆవిడ జైలు లోపలే ఒక డబ్బా పెట్టేవారు. ఆ డబ్బాలోనే మలమూత్ర విసర్జన చెయ్యాలి. చేస్తే ఆవిడొచ్చి 8 గంటలకు ఒకసారి ఆ డబ్బా బయటికి తీసుకెళ్లి కడిగేసి తెచ్చి పెట్టేస్తుంది. ఒకవేళ మల విసర్జన చేసి మూత్ర విసర్జన చేస్తే 11 గంటలకు ఒక్కసారి వచ్చి ఆ డబ్బా కడిగేది. ఈలోగా ఒకవేళ కానీ ఏ కడుపు నొప్పి చేతనో వాళ్ళు పెట్టిన ఆహారం పడకపోవడం చేతనో సంకటి తిని జీర్ణం అవ్వక ఒకవేళ కానీ మళ్ళీ కానీ మలమూత్ర విసర్జన చేశాడో మరునాటి ఉదయం వరకు ఆ కంపులో అలా పడి ఉండడమే. ఎంత చిన్న చిన్న గదులంటే ఒక మనిషి ముడిచిపెట్టుకు పడుకోవాలి తప్ప ఇలా సాగి పడుకోవడానికి అవకాశం ఇంకా జైల్లో ఉన్నంత కాలం ఉండదు. ఇలా అడుగు తీసి 2 అడుగేస్తే గోడ అడ్డొస్తుంది, బయటికి వెళ్ళడానికి ఉండదు. నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా అండి? ఇనప ఊసల్లోంచి చెయ్యి పెట్టి అక్కడ గొలుసు కట్టిన గ్లాస్తో ముంచుకుని తాగాలి. ఓ తొట్టె, ఒకటి చిన్న తొట్టె బయట ఉండేది. సూర్యరశ్మికి ఆ నీళ్లు వేడిక్కిపోయి వేడి నీళ్లు ఉండేవి. ఈ వేడి నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరేది కాదు. అంత దాహంతో ఎదురుగుండా నీళ్లున్నా తాగబుద్ధేయక ఆ ఎండ లోపలికి పడిపోతుంటే ఎటు తిరగలేక కష్టం చెప్పుకుందామంటే మనిషి కనపడక అసలు ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియక తన మీద కేసు ఏమవుతోందో కూడా తెలియక చెప్పేవారు లేక ఎన్నెన్ని కష్టాలు పడి నిజంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో ఇవాళ మనం ఎంత బాధ్యతారహితంగా తిరుగుతున్నామో తలుచుకుంటే సిగ్గుతో తలంచుకోవాలి. కానీ దీనికి కారణం మాత్రం యువతరం కాదు. నేను నిష్కర్షగా చెప్తాను, యువతరానికి దీనితో బాధ్యత లేదు. కారణం ఏమిటో తెలుసా అండి? ఇవాళ చెప్పేవాడు లేడు. ఏ కాలేజీలో ఒక అరబిందో గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు? ఏ కాలేజీలో మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎవరెవరు ఎంతంత కష్టపడ్డారో చెప్పే కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా లాంటి క్లాసెస్ ఉన్నాయి. ఎంతసేపు సబ్జెక్టు నూరిపోసేయడమే తప్ప భారతీయ సాంస్కృతిక వారసత్వం చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి నైతిక విలువలు? అందుచేత నేను ఇంతకీ ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళాను. నీటికి కేవలము తీపితనం ఉంటే తాగగలరా? శీతలత్వం ఉండాలి, చల్లతనం ఉండాలి. వాక్కుకి కేవలము మాధుర్యం ఉందనుకోండి, పనికొస్తుందా? లోపల మాత్రం కారుణ్యం లేదు, వాడు ఉట్టిని నటిస్తాడంతే, అలా మాట్లాడుతుంటాడు. అది ప్రమాదకరము, అది చాలా ఇబ్బందికరమైనటువంటి విశేషము. తాను చెయ్యలేని దాన్ని అది కూడా ప్రీతిపాత్రంగా మధురంగా చెప్పాలి. అంతేకాని చెయ్యని పని చేస్తానని మోసపుచ్చడం, మధురంగా మాట్లాడమన్నారు కదా అని మాట్లాడడం, అది మంచి పద్ధతి కాదు. లోపల అపారమైన వాత్సల్యం ఉండాలి. అందుకే మీరు చూడండి, రామాయణం రచించాలి అంటే ఇతనికి ఉన్న యోగ్యత ఏమిటి చూశారు దేవతలు. మహానుభావుడు మధ్యాహ్నం వేళ సంధ్యావందనం చేసుకుందామని తమసా నదీ తీరానికి వెళ్ళిపోతున్నాడు వాల్మీకి మహర్షి. ఒక బోయవాడు పక్షిని కొట్టాడు. ఆ పక్షి క్రౌంచ పక్షి గిరగిర గిరగిర తిరిగి కింద పడిపోయింది. మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ అక్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. అంటే లోకము యొక్క శోకమును చూసి తన శోకముగా భావించిన వాడెవడో అటువంటి వాడి నోట్లోంచి ఆ శోకము ఆగక పైకి వాక్కుగా పొంగి ప్రవహిస్తే అది శ్లోకమైంది. అందుకని రామాయణానికి, ఆది కావ్యానికి అది మొదటి శ్లోకమైంది. రామాయణానికి లోకము యొక్క శోకమును చూసి తాను బాధపడగలగాలి గురువు. ఇలా బాధపడలేని వాడికి వాత్సల్యం ఉండదు. అందుకే మీరు చూడండి, సాధారణంగా లోకానికి ఒక తీరుంటుంది. మీకన్నా నాకు ఎక్కువ చదువు ఉందనుకోండి, వాడికేమొచ్చురా అంటాడు. మీకన్నా నేను పెద్ద పోస్ట్లో ఉన్నాను అనుకోండి, నా సబార్డినేట్ అండి అంటాడు. మీకన్నా నాకు ఐశ్వర్యం ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలండి, వాడు దరిద్రుడు అంటాడు. మీకన్నా నేను అందగాండి అనుకోండి, నేను అందగాండి వాళ్ళకన్నాను, వాళ్ళతో నేను ఎందుకు తిరుగుతాను అంటాడు. ఏ చిన్న విభూతిని ఈశ్వరుడిచ్చినా దాంట్లోంచి అహంకారాన్ని ఉత్పత్తి చేస్తాడు ప్రతివాడును. గురువు అన్ని తనకుండి ఏమీ లేని లోకాన్ని చూసి తాను ఏడుస్తాడు. అయ్యో వీళ్ళకి ఇవి లేవని ఏడుస్తాడు గురువు. ఇది వాత్సల్యం. ఇలా ఏడిచారు శంకర భగవత్పాదులు.
నలినీదలగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నాడు. అయ్యయ్యయ్యయ్యో, తామరాకు మీద నీటి బొట్టులా వీళ్ళ జీవితాలు అత్యంత చంచలములు, బహు కొద్ది కాలం ఉంటున్నారు. ఈలోగా వీళ్ళ జీవితాలన్నీ మా సంసారాలని, రోగాలని, రోత్సులని, కోపాలని, క్రోధాలని, అరిషడ్వర్గాలకి లొంగిపోయి పాడైపోతున్నారు. అరే రే, నా దృష్టిలో ఈ లోకం చచ్చిపోయిందిరా అని ఏడిచారు. ఏడుపు అవసరం ఏముందని శంకరాచార్యుల వారికి. చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పుకున్న శంకరులు లోకం కోసం ఇచ్చారు. ఆ ఏడవడంలో వాత్సల్యం ఉంది. వాల్మీకి పిట్ట కోసం ఏడవడంలో వాత్సల్యం ఉంది. రమణ మహర్షి కోతుల్ని చూసి ఏడవడంలో వాత్సల్యం ఉంది. ఇది ఉండాలి. భగవాన్ ఎక్కడో లోపల కూర్చుంటే చెట్టు మీద ఉన్నటువంటి కోతులు కిచకిచకిచకిచలు ఆడుతూ వచ్చేవి. వస్తే ఆ కోతి నన్ను ఏదో చెప్పాలని పిలుస్తోందని చెప్పి బయటికి వెళ్ళేవారు. చుట్టూ శిష్యులు నిలబడి, శిష్యులు అని అందరినీ అనొచ్చు అనకూడదో నాకు తెలియదు ఆ చుట్టూ ఉన్న వాళ్ళని, ఎందుకంటే అది ప్రాజ్ఞతని బట్టి శిష్యులు అవుతారు తప్ప ఏదో చుట్టూ నించున్నంత మాత్రాన్ని శిష్యులు అయిపోరు. అందుకని ఆ చెట్ట మీద ఉన్న కోతో, ముసలి కోతి ఏదో కిచకిచకిచకిచలు ఆడుతుంటే రమణ మహర్షి కన్నుల వెంట నీరు ఇలా కారిపోతుండేది. కారిపోయి తిరిగి వచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు ఏడ్చారా, కోతి ఏం చెప్పిందంటే, అది ముసలి కోతి, దానికి ఓ కూతురు ఉందిట, ఓ అల్లుడు ఉన్నట్ట, ఆ కూతురు అల్లుడు ఏదో విద్యుత్ వైర్లు పట్టుకుని ఇద్దరు చచ్చిపోయారట, ఇదిగో దానికేమో చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు ఈ వయస్సులో, ఈ పండు వయస్సులో భగవాన్ నేను ఈ చిన్ని చిన్ని పిల్ల కోతుల్ని పెంచవలసి వచ్చింది చూడండి అని ఏడుస్తోంది నాకు చెప్పి, దాని బాధ చూసి నాకు ఏడుపు వచ్చింది అన్నారు. అవతల వారి బాధని చూసి హృదయము ద్రవించి బాధపడగలిగినటువంటి వాత్సల్యము, అంతటి సౌకుమార్యముతో కూడిన హృదయం ఉన్నవాడెవరో వాడు గురువు, లేదా వాడు మనిషి. అలాంటి ఆర్ద్రత, వాత్సల్యముతో కూడిన గుండె అయి ఉండాలి. లేనినాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఏమిటండి? దానికి ప్రయోజనం ఉండదు. నేను మొన్నటి రోజున నా భార్యని ఆఫీస్ నుంచి తీసుకొస్తున్నాను. మధ్యాహ్నం మంచి ఎండ, ఆ ఎండాకాలంలో ఒక చిన్న పిట్ట, అదో బహుశా చిన్న చిన్న అరుపులు అరుస్తూ ఎగురుతుంటాయే, నాకు ఆ పక్షి పేరు ఖచ్చితంగా తెలియదు, కానీ అది ఒక చిన్న పిట్ట ఓ గోడ మీద వాలి ఉంది. ఎక్కడి నుంచో వచ్చింది ఒక గ్రద్ద, దాన్ని తరిమింది. తరిమితే పాపం అది ఎంత భయంకరమైన ఆర్తనాదం చేస్తోందంటే, అది అలిసిపోయే వరకు తిప్పింది ఆకాశంలో. తిప్పి 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 దాన్ని కొడుతుంటే కూ 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 అని అరుస్తూ భయపడిపోతూ అది కింద పడిపోతే దాన్ని పట్టి చంపేద్దామని అది అలా ఎగురుతుంటే దాని మీద ఎగురుతూ కొడుతోంది గ్రద్ద. కొడుతుంటే కొంతసేపటికి నేను స్కూటర్ మీద కనపడినంత దూరం అలా చూస్తూ వస్తున్నాను. నా అదృష్టం ఎదురుగుండా ఏమీ లేదు, ఎందుకంటే మనస్సు దాని మీద లగ్నం అయిపోయి ఉంది. అయ్యయ్యో ఎలా తరివేస్తోందో అని. కానీ మనం ఏం చెయ్యగలం కింద ఉన్నప్పుడు? అది ఇలా చూసేటప్పటికి అలా వెళ్ళిపోతుంది. ఇంకొక 3 నిమిషాల్లో అది కింద పడిపోతుంది. ఆ తర్వాత ఈ పిట్టన అది ఎత్తుకుపోతుంది. కానీ చూడ్డానికి చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చేసాం. భోజనం పెడితే నా భార్య అన్నం తినే ముందు నేను ఇది తింటున్నట్టు ఆ గ్రద్ద ఆ పక్షిని తింటోందేమో అన్న భావన వెంటాడింది. అంటే నేను సోత్కర్ష కోసం ఈ మాట చెప్పట్లేదు. కనీసం వేరొకరి కష్టాన్ని చూసి, సృష్టిలో ఉన్నటువంటి వేరొక జీవి యొక్క కష్టానికి నీ మనస్సు కదలకపోతే ఇంక నీకు మనుష్యోపాధి ఎందుకు? ప్రకృతిలో వేటాడి బ్రతకడం జంతు లక్షణం అండి. ఒక పిల్లికి నిర్దాక్షిణ్యంగా వెంటాడుతుంది ఎలకని, ఒక కుక్క ఒక పంది పిల్లని వెంటాడి పట్టుకుంటుంది, ఒక పావును ఎలుకని వేటాడి పట్టుకుంటుంది. కానీ మనిషి త్యాగమయుడై, ఈశావాస్యోపనిషత్ చెప్పినట్టు త్యాగము చేత అమృతత్వమును పొందాలి. అందుచేత అయ్యో నేను బాధించడమా అని వేరొకరిని బాధించకుండా ఉండగలిగిన తత్వాన్ని పొందాలి. ఆదిపర్వాన్ని మహాభారతంలో అనువాదం చేస్తూ నన్నయ్య గారు అంటారు, సమస్త ధర్మములు ఒక్క విషయంలో ఉన్నాయి. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో చాలు. నువ్వు ఏ మాట ఇతరులను మాట్లాడితే వారు బాధపడతారో, లేదా ఎవరు నిన్ను ఒక మాట మాట్లాడితే నువ్వు బాధపడతావో ఆ మాట నువ్వు ఇతరుల యందు వాడకు చాలు. సమస్త ధర్మాలు నీకు తెలిసిపోయినట్టే. కాబట్టి ఆ వాక్కుకి ఆ వాత్సల్యం ఉండాలి. అయ్యో పాపం వారు అనగలగాలి. అంతేకాని ఇంతేనండి ఈ లోకం అంతాను అని చెప్పి తానేదో గొప్పగా ఎదిగిపోయినట్టు, అవతల వాడు పైకి మాలిన వాడైపోయినట్టు అది చాలా హీనం చేసి మాట్లాడుతుండడం, వీళ్ళకేం వచ్చండి, వీళ్ళు ఎప్పటికి బాగుపడతారండి అంటూ ఉండడం, అది మంచి పద్ధతి కాదు. వాత్సల్యముతో కూడిన వాక్కు యందు తనకన్నా అవతల వారి యందు ప్రేమన్నా ఉండాలి.
గౌరవం అన్నా ఉండాలి. ఈ రెండూ తప్ప మూడో భావన రాకూడదు. ఇలా ఉండగలగడం ప్రయత్నపూర్వకంగా అభ్యసించి మనిషి కావాలి. దత్తాత్రేయుల వారు నీటిని నేను గురువుగా స్వీకరించినాను అనడం వెనకాతల సమస్త జాతికి ఎంతటి గురిని నేర్పుతున్నారో చూడండి. ఎన్ని విషయాలు ఆయన అందులో దాచారో. దత్తాత్రేయుల వారు నీటిని గురువుగా తీసుకుని దత్తాత్రేయుల వారు బాగుపడ్డారని మీరు నేను చెప్పుకుంటే ఆయనకి ఇప్పుడు కొత్తగా కలిసి రావలసింది, ఆయనకి ఒరగవలసింది ఏమైనా ఉందా? ఆయనకేం లేదు. ఆయన నీటిని గురువుగా స్వీకరించడం వెనకాతల ఉన్న తాత్పర్యాన్ని మీరు తెలుసుకుంటే మీ జన్మకి నా జన్మకి సార్థకత ఏర్పడుతుంది. లేని నాడు గురుచరిత్ర పారాయణ దేనికి నాకు చెప్పండి? అక్కడున్న వాక్యంలా చదువుకోవడానికే. అక్కడున్న వాక్యంలా చదువుకోవడానికైతే బహుశా అది మీరు బైహార్ట్ చేయగలరేమో. ఎంతమంది గురువులు అని అడిగారు అనుకోండి, ఓ శ్లోకాన్ని దగ్ చెప్పేసి 24 మంది గురువులు. ఆల్ రైట్. ఒక్కొక్క దాని వల్ల ఏం పొందారు? ఒకటి నీరు, నీటికి శీతలత్వము, మాధుర్యము, నీటికి లేకపోతే ఏదో చల్లతనము, అలాగా వాక్కుకు కూడా అలా ఉండాలని ఆయనేమో నేర్చుకున్నారు. అయిపోయింది. 2 గాలి, ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయిపోయింది. బట్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యు ఆర్ డెరైవింగ్ అవుట్ ఆఫ్ ఇట్? మీరు పొందుతున్న ప్రయోజనం ఏమిటి? ఆత్మ పరిశీలనం చేసుకుని మీలో ఉన్న కల్మషాన్ని విరగతోసుకోవడానికి మురికి నీటి యందు ఇండిపి గింజ పెట్టడం లాంటిది గురుచరిత్ర పారాయణం చేయడం లాంటిది. ఒకసారి పారాయణం చేస్తే ఒక దుర్గుణాన్ని నువ్వు దూరంగా పెట్టగలగాలి, గుర్తించి. నువ్వు అలా పెట్టలేనప్పుడు ఎన్ని పారాయణలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం వస్తుంది? అంటే నేను ఏ పారాయణ చేసిన వాళ్ళని కూడా నేను విమర్శించాలని ఈ మాట చెప్పట్లేదు. వారిని ఉద్ధరించడానికి ఇంకొక మంచి కోణం తొడగాలని ఈ మాట చెప్తున్నానంతే. కాబట్టి గురుచరిత్ర పారాయణము అన్నది ఎందుకు పనికొస్తుంది అంటే మనలో ఉన్నటువంటి రాక్షసుండి తెలుసుకుని పక్కన పెట్టి మనం మనుష్యులు అవడానికి పనికొస్తుంది. సరే, నేను ఆ నీరు అన్నదాన్ని వదిలేస్తాను. లేకపోతే ప్రయత్నపూర్వకంగా దాన్ని పక్కన పెట్టకపోతే నాకు దాని గురించి భయం. దాని గురించి 24 గురించి నాకు అటువంటి భయం ఉంది. సరే, ఏదో గాలి ఒక ఆర్డర్లో నేనేం చెప్పట్లేదండి. ఎందుకంటే ఏ వరుసలో చెప్పినా 24 పూర్తి చెయ్యాలని మాత్రం అనుకున్నాను. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవితంలో ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, 24 గురువులు అన్నది. గాలికి ఉండేటటువంటి లక్షణాన్ని మీరు గమనించండి. గాలికి సంగదోషం ఉండదు. సంగం అనగానేమి అంటే అదిగో చూసారా, ఒక జంతువుకు ఉండేటటువంటి లక్షణం వేటాడి తింటుంది, దానికి ఏం ఆ బాధ ఉండదు. చేత సంగము అంటే ఒకదానితో కలసి దీనితో నేను కూడి ఉండాలి అని, లేకపోతే కూడిక చేత సుఖమును కానీ అతిశయమును కానీ దుఃఖమును కానీ న్యూనతను కానీ పొందకుండుట, దీన్ని సంగదోషము అని పిలుస్తారు. ఉదాహరణకి నేను ఏంటంటే లోకమంతా పనికిమాలినవాడు అని పిలిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎక్కువగా ఆ వ్యక్తితో కలిసి తిరుగుతున్నాను అనుకోండి. తిరుగుతుంటే ఏమిటండి అస్తమానం అతనితో తిరుగుతుంటాడో ఆయనతో తిరుగుతుంటాడో అని నన్ను అన్నారు అనుకోండి. ఓహో, నేను అలా తిరుగుతుంటే నాకు బిలో ది డిగ్నిటీ. మీరు ఈ మాటలు చాలా ఎక్కువగా వింటుంటారు సమాజంలో. ఆయనతో వెళ్ళడం ఏంటంటే నాకు బిలో ది డిగ్నిటీ అంటాడు. లేకపోతే ఓ పెద్ద ఆయన, వీడి దృష్టిలో ఆయన క్యారెక్టర్ గురించినటువంటి విచారణ ఏమి ఉండదు. పెద్దరికానికి చాలా లక్షణాలు ఉంటాయి ప్రపంచంలో. అధికారం ఓ పెద్ద లక్షణం. ఏంటి, స్టేజ్ మీద ఓ 100 సినిమాల్లో రకరకాలుగా యాక్ట్ చేయడం ఓ లక్షణం. ఇలాంటి లక్షణాలు ఏవో పెట్టుకుని ఆయన కనపడితే ఆయనతో ఫోటో దిగడం. ఆయన ఓ సరదాగా తిరుగుతాడు అంతే. ఈ ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు చూసుకోవడం. దాని బదులు రాముడి ఫోటో పెట్టుకో బాగుపడతావు. అది పెట్టుకుని ఏం చేస్తావు? వాడే పెద్ద నటుడు, వాడు నీతో దిగింది ఇంకో నటన. ఎందుకు పనికి వస్తుంది? నేను ఉద్ధరించడానికి ఎందుకు పనికిరాదు. వాడు ఎవరినో ఆటోగ్రాఫ్ అడగడం, వాడు ఇలా అనడం, ఇది తీసుకెళ్లి ఇంట్లో ఫోటో కట్టించుకుని దాచుకోవడం, వచ్చిన వాళ్ళకి చూపించడం, ఎందుకు పనికి వస్తుంది? అది నేను ఏ రకంగా ఆత్మోద్ధరణం చేసిందో నాకు చెప్పండి. మీ ప్రవర్తనని ఏమైనా అది మారుస్తుందా? ఆటోగ్రాఫ్ అనబడేటటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాడు ఇలా అంటాడు, వీడు దాచుకుంటాడు. ఎందుకంటే అది మీకు నాకు ఇది ఈ రకంగా పనికొస్తుందండి అని మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. మీరు ఒక శ్లోకాన్ని తీసుకుని, గాంధీజీ జీవితంలో ఒక సంఘటనని తీసుకుని మీరు ఒక బోర్డు మీద రాసి పెట్టి, నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళాను కాకినాడలో. వెళితే ఆ తల్లి నన్ను మా పిల్లల బెడ్రూమ్ చూద్దురుగాని రండి కోటేశ్వరారు అని తీసుకెళ్తే నేను ఆ బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికీ ఒక తెల్ల కాగితం మీద స్కెచ్ పెన్తో ఒక అందమైనటువంటి ప్రొవెర్బ్, ఒక సామెత ఒకటి రాసి ఇలా అంటించుంటే నేను ఆ ప్రొవెర్బ్ చదివి చాలా సంతోషించాను. చదివి, అమ్మ చాలా బాగుంది, ఇది మీ అబ్బాయి రాసుకున్నాడా అని అడిగాను. లేదండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ కదా, నేనేం చేస్తానంటే పుస్తకాలు చదివి అందులోంచి మంచి మంచి విషయాలన్నింటినీ తీసి
ప్రతిరోజు నేను ఇలాంటి అట్టముక్కలు సాధారణంగా మనం ఈ చీరలు ప్యాంట్లు కొనుక్కున్నప్పుడు ఇచ్చే అట్టపెట్టెలు కత్తిరించి వెనకవైపు ఉన్నటువంటి తెల్లదాని మీద స్కెచ్ పెన్తో ఈ ప్రొవెర్బ్ రాసి ఒక మన చిన్న టేప్ ముక్కోటి పెట్టి రోజు మా అబ్బాయి ఎదురుగుండా అంటిస్తాను. వాడు నిద్ర లేవగానే అమ్మ చెప్పిన ప్రొవెర్బ్ అని చెప్పి ఆ ప్రొవెర్బ్ చదువుకుంటాడు. ఇలా మా వాడికి ఇప్పుడు చాలా ప్రొవెర్బ్స్ తెలుసండి. ప్రొవెర్బ్స్ అంటే సామెతలు తెలుసుకుని వాడు జీవితంలో అన్వయం చేసుకున్నాడు. అందుకని నా పిల్లలకి ఒక మంచి మాట చెప్పడానికి నేను ఇదో మార్గంగా తీసుకున్నాను. దానివల్ల నేను కూడా ఒక మంచి విషయం చదవాలి అని చదువుతూ ఉంటానండి అన్నారు. నాకు చాలా ముచ్చటేసింది. ఒక వ్యక్తి తనని తాను ఉద్ధరించుకోవడానికి, తన బిడ్డల్ని ఉద్ధరించడానికి ఎంత మంచి మార్గాన్ని ఎంచుకున్నారో చూడండి. వాయువుకి సంఘదోషం ఉండదు. సంఘదోషం అంటే ఇందాక చెప్పిన ఆటోగ్రాఫ్ సంస్కృతి. ఒక ఆయన పక్కన కూర్చుని ఫోటో తీయించుకోవడం. ఎందుకు ఈ ఫోటో అంటే ఆయన చాలా గొప్పవాడు సమాజంలో, అందుకని ఆయనతో ఒక ఫోటో ఉంటే మనం కూడా చాలా గొప్పవాళ్ళం అయిపోయామని ఒక పిచ్చి. అందుకని ఆ ఫోటో ఒకటి పెట్టుకోవడం. ఒక 3 ఏళ్ళో 4 ఏళ్ళో పోయిన తర్వాత ఆయన మర్డర్ చేస్తాడు. ఎక్కడ చేసిన తర్వాత కోర్టులో కేసు అవుతుంటుంది, వీడి ఫోటో దాచేస్తాడు. ఎందుకంటే మరి తీయించుకున్న ఫోటో అటువంటిది. ఇప్పుడు ఆయన కోర్టులో కల్ప్రిట్, అందుకని ఫోటో వీడి దాచేస్తాడేమో. రేపు వీడి దగ్గరికి వస్తారేమో ఇంట్రాగేషన్. కానీ ఎవడు చెప్పిన ప్రారంభం ఇవన్నీ ఎందుకు వచ్చింది? గాలి నుంచి ఈ విషయం నేర్చుకో అని చెప్పారు దత్తాత్రేయ స్వామి. గాలి చూడండి, ఇప్పుడు ఇందులోంచి గాలి వస్తుంది అనుకోండి, వస్తూ ఈ పువ్వుల మీదకి వచ్చింది అనుకోండి. ఈ పువ్వుల మీదకి రాగానే గాలి ఈ పువ్వుల యొక్క వాసనని తనలోకి తీసుకుంటుంది. తీసుకుని ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీరు కూర్చున్నారనుకోండి, మీ మీదకి పూల వాసన వస్తుంది. ఈ గాలి ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దీని మించి వెడితే మంచి సువాసన వస్తుంది, అందుకని నేను ఇంకొక డైరెక్షన్లో వెళ్ళను, ఇలాగే వెడుతూ ఈ పువ్వులు మించే వెడతానని గాలి ఏం వెళ్ళదు. ఒకవేళ ఇలా వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత మలం కనపడింది అనుకోండి, అమ్మ బాబాయ్ అక్కడ మలం ఉంది అందుకని నేను అటు వెళ్ళనని గాలికి తిరగదు, ఆ మలం మించి వెళ్ళిపోతుంది. వెళుతున్నవాడు దుర్వాసన అని ముక్కు మూసుకుంటాడు, కానీ గాలికి మాత్రం దుర్వాసన సువాసన అన్న సంగం గాలికి ఉండదు. సంగము లేకపోవడం చేతనే గాలి అంత గొప్పదైనది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని మనం శృతిలో ఒక మాట చెప్తారు. మీరు ఒక్క విషయం చూడండి, ప్రపంచంలో ఉండేటటువంటి జీవులన్నీ దేని చేత బ్రతికి ఉంటాయి అంటే గాలి చేతనే బ్రతుకుతాయి. అన్ని ప్రాణులు కూడా గాలి చేత బ్రతికేటప్పుడు దానికి సంగదోషం కానీ ఉందనుకోండి గాలికి, అమ్మ బాబాయ్ పావులోకి నేను వెళ్ళడం ఏమిటండి, పావులోకి నేను వెళ్ళను ఊపిరి కిందని చెప్పి గాలి అంతా పావు దగ్గరికి వెళ్ళడం మానేసింది అనుకోండి, పాము ఏమైపోవాలి? ఒక పెద్ద పులి దగ్గరికి నేను వెళ్ళనందనుకోండి గాలి, పులి ఏమైపోవాలి? నేను సింహం దగ్గరికి వెళ్ళనందనుకోండి ఏమైపోవాలి? రేపు పొద్దున్న ఉరి తీసేస్తారని పరమ దుర్మార్గుడని సుప్రీంకోర్టు నిర్ణయించిన ఖైదీలోకి కూడా ఊపిరి రూపంలో గాలి వెళ్ళి వస్తూనే ఉంటుంది. ఆ ఊపిరి ఎప్పుడు ఆగుతుంది, ఆ గాలి ఎప్పుడు ఆగుతుంది వెళ్ళడం లోపలికి? ఒక్క ఈశ్వర శాసనం అయ్యేంత వరకు అలా వెళ్ళి వస్తూనే ఉంటుంది తప్ప నేను ఇందులోకి వెళ్ళడం ఏమిటి, ఇందులోంచి బయటికి రావడం ఏమిటని వాయువు అనుకుంది అనుకోండి, ఇంకసలు ఈ సృష్టి ఉంటుందా? ఈ సృష్టి ఉండదు. ఉద్దింకలోకి వెళ్ళాలి, వానపాములోకి వెళ్ళాలి, పాములోకి వెళ్ళాలి, పులిలోకి వెళ్ళాలి, సింహంలోకి వెళ్ళాలి, మనలోకి వెళ్ళాలి, అన్నిటిలోకి వెళ్ళాలి. అన్నిటిలోకి వెడితేనే ఆ రకంగా ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా బ్రతుకుతాయి. మీకు ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన లక్షణం చెప్పనండి. గాలి చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉంది. ఒకే గాలి మీరు అని పీల్చగానే లోపలికి వెళ్ళగానే గాలి 10 రకాలుగా విడిపోతుంది. విడిపోతే దాన్ని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పిలుస్తారు 10 పేర్లతో. ఇందులో వ్యానము అని గాలి ఒక రకంగా మారుతుంది. మారితే ఏం చేస్తుందో తెలుసా అండి? ఒక్కొక్కరికి అంత్యేష్టి సంస్కారం చెయ్యరు. అంత్యేష్టి సంస్కారం చెయ్యరు అంటే నేను ఆ మాట ఎలా చెప్పాలో తెలియక నేను దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేయట్లేదు. ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో పడిపోకూడని చోట ఆయన యొక్క శరీరాన్ని దూరంగా పారేశారు. ఎవరో పారేస్తే అక్కడ ఆ శరీరం పడిపోయి ఉండిపోయింది అని కూడా ఎవరికీ తెలియదు. అలా ఉండిపోయింది ఆ శరీరం. ఇప్పుడు ఆ శరీరంలోకి గాలి వెళ్ళదు, గాలి రాదు. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం ఎలాగ మరి పంచభూతాల్లో కలిసిపోవాలి? అప్పుడు ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారో తెలుసా అండి? గాలి తీసుకుంటుంది. లోపల ఉండిపోయినటువంటి గాలి వ్యానవాయువు
ఇంకా లోపలికి గాలి రాదు, ఉన్న గాలి బయటికి వెళ్ళదు అని తెలుసుకోగానే వ్యానమన్న రూపంతో లోపల ఉన్న ఆ శరీరాన్ని ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. చేసేస్తే శరీరం ఉబ్బిపోతుంది. ఇది మనుష్యుడికే కాదు, మీరు చూడండి సమస్త పిపీలికాది పర్యంతమనందు ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఓ కుక్క చచ్చిపోయింది అనుకోండి, తాడు కట్టి లాగో మూల బారేశారు అనుకోండి, ఒక 3 రోజులు పోయేటప్పటికి ఇంత ఉబ్బిపోతుంది ఆ కుక్క. ఆ తర్వాత పట్టమని పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఈ వ్యానవాయువు బయటికి వెళ్ళిపోతుంది. కానీ పగిలిపోయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దీని శరీరం పృథివిలోకి, జలంలోకి, ఆకాశంలోకి, వాయువులోకి కలిసిపోతుంది. కాబట్టి అండాండము, ఈ పిండాండము బ్రహ్మాండముతో కలిసేటట్టుగా ఉపకారం చేస్తున్నది ఎవరు? వాయువే. లేకపోతే మీకు ఈ పడిపోయినటువంటి ప్రాణులన్నీ మళ్ళీ ఎలాగ మట్టిలోకి మట్టిగా మారుతున్నాయి. కాబట్టి గాలికి సంగదోషము లేదు. దీనిని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, దీంతో ఉంటే నాకు గొప్పతనం వస్తుంది, దీంతో ఉంటే నాకు గొప్పతనం ఉండదు, ఇలాంటి భావనలు వాయువుకి ఉండవు. నువ్వు కూడా సంగదోషము లేకుండా దేని దగ్గరైనా ఉండు, ఏ ప్రమాదము రాదు. మీకు దీనికి సంబంధించి నేను ప్రత్యేకంగా మళ్ళీ వేరొక ఉదాహరణ తీసుకునే ప్రయత్నం చేయకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడే. దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీలలలోంచే ఒక విషయాన్ని నేను ఇప్పుడు సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. పూర్వకాలంలో శత్రుజిత్ అనబడేటటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన పేరే చాలా గమ్మత్తైనటువంటి పేరు, శత్రుజిత్. జిత్ అంటే గెలవడం, శత్రుజిత్ అంటే శత్రువుల్ని గెలవడం. అంటే ఆయన అసలు శత్రువు అన్నవాడు లేడు, అలా గెలిచాడు. కాబట్టి శత్రువు అన్నవాడు లేకుండా గెలిచేశాడంటే ఆయన ఎంత భూమండలాన్ని పరిపాలన చేశాడో చూడండి. ఆ శత్రుజిత్ అనబడేటటువంటి రాజుకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఋతధ్వజుడు. ఋతధ్వజుడు అనబడేటటువంటి ఒక కుమారుడు చాలా సుగుణాభిరాముడు, తండ్రి గారి మనస్సుని రంజిల్లేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి కుమారుడు. చాలా సంతోషంగా వాళ్ళ జీవితం గడిచిపోతోంది. ఒకనాడు అనుకోకుండా అకస్మాత్తుగా గాలవుడు అనబడేటటువంటి ఒక ఋషి వచ్చారు. వచ్చి, మహారాజా నువ్వు నాకు ఒక మహోపకారం చెయ్యాలి అన్న. మీకేమి ఇబ్బంది వచ్చింది, నేనేం ఉపకారం చెయ్యాలి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, నేను ఆ గంగా నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాను. నేను తపస్సు చేసుకునేటటువంటి ఆ సమయంలో కేవలము నా తపస్సుని భగ్నం చేయడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి రాక్షసుడు ఒకడొచ్చి నేను చేసే యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తున్నాడు. అతని పేరు పాతాళకేతువు. ఆ పాతాళకేతువు చేసేటటువంటి ఆగడములకు అంతుదరి లేదు. వాడు చంద్రకేతువు యొక్క కుమారుడు. నేను నాకున్న తపశ్శక్తితో నిర్జించగలను, కానీ నా తపశ్శక్తిని అంతటినీ వచ్చిన రాక్షసుల్ని చంపుకోవడానికి ఉపయోగిస్తే ఇంకా ఎందుకు పనికొస్తుంది? కొన్నాళ్ళకి ఆ తపశ్శక్తి అయిపోతుంది. అందుకని నేను తపస్సు చేసింది మోక్షం పొందడానికి. కాబట్టి నేను ఏం చెయ్యాలి, ఈ రాక్షసుడి పీడ నుంచి ఎలా విరగడ పొందాలి అని ఒకనాడు నేను మధ్యాహ్న కాలమునందు ఆలోచన చేస్తూ ఆకాశం వంక చూసి భూమి వైపుకి తలదించి నిట్టూర్చాను. నిట్టూరిస్తే హఠాత్తుగా నాకు ఒక గుర్రం కనపడింది. కనపడి అశరీరవాణి ఒక వాక్యం వినపడింది. అంటే మీరు ఇక్కడ ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. అమ్మవారివి ఎంత పెద్ద పెద్ద చెవులంటే ఆవిడ చెవులలో పెట్టుకునేటటువంటి పూల గుత్తులు ఉంటాయి. ఆ పూల గుత్తులు చెవుల్లో పెట్టుకుంటుంది ఆవిడ. ఆ పూల గుత్తులను మోయగలిగినటువంటి చెవులంటే ఆ చెవులు ఎంత పెద్ద చెవులు. ఆ పెద్ద చెవులంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? తనని నమ్ముకున్నటువంటి భక్తులు ఎక్కడ ఏ మూల కూర్చుని ఇక్కడ మనస్సులో చిన్న కోరిక కోరినా ఆవిడికి వినపడుతుంది. అలా వింటుంది ఆవిడే. అందుకని ఇప్పుడు ఇంత మహాతపస్వి మహాభక్తుడైనటువంటి గాలవుడి కష్టాన్ని భగవంతుడు విన్నాడు. విని ఆవిడికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా అమ్మవారికి చెవుల కింద చెప్పబడతారు, తాటంకముల కింద చెప్పబడతారు. అందుకని ఆ సూర్యుడికి వినపడింది. వెంటనే సూర్యనారాయణుడు ఇతని కోరిక తీర్చాలనుకున్నాడు. తపస్వి అయినటువంటి బ్రాహ్మణుడు సంహారం చెయ్యొచ్చా? రాక్షస సంహారం చెయ్యకూడదు. అందుకని ఒక గుర్రాన్ని పంపించాడు. ఆ గుర్రం పేరు కువలయము. పంపించి ఒక మాట చెప్పాడు, ఈ గుర్రాన్ని తీసుకెళ్లి శత్రుజిత్ అనబడేటటువంటి రాజు యొక్క కుమారుడైనటువంటి ఆ ఋతధ్వజుడికి ఆయన ఈ గుర్రం ఎక్కి నిన్ను బాధ పెడుతున్నటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తాడు. అందుకని నేను ఆ గుర్రం ఎక్కి వచ్చాను. ఆ గుర్రం పేరే కువలయం. కువలయం అంటే కు అంటే
భూమి, వలయము అంటే భూమండలం. ఈ భూమండలాన్నంతటినీ కూడా గుర్రం కనురెప్ప వేసి తెరిచే లోపల తిరుగుతుంది, అప్రమేయంగా తిరుగుతుంది, అప్రతిహతంగా తిరుగుతుంది, పాతాళ లోకానికి కూడా వెళ్ళిపోగలదు. ఈ గుర్రం ఎక్కి రాక్షస సంహారం చెయ్యవలసినది అని అడిగాడు. అడిగితే తండ్రి కుమారుణ్ణి పిలిచి, మహాతపస్సులైనటువంటి వారి కష్టాల్ని తీర్చడానికి పనికి రాకపోతే ఇంకా రాచరికం దేనికిరా, ఈ గుర్రం ఎక్కి వెళ్ళి ఆ రాక్షస సంహారం చెయ్యి అన్నాడు. నాన్నగారు మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ రాజకుమారుడు ఆ గుర్రాన్ని అధిరోహించి ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న యజ్ఞయాగాది క్రతువుల దగ్గర రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణ చేసినట్టు రక్షణ చేస్తూ కూర్చున్నాడు. రాక్షసుడు వస్తాడేమో చూద్దామని. ఇంతలో రానే వచ్చాడు పాతాళకేతువు. ఈ పాతాళకేతువుని సంహరించాలన్న ఉద్దేశంతో గుర్రం మీద వెంట తరిమాడు. ఆ పాతాళకేతువు పారిపోయాడు. పారిపోయి వాడు పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఋతధ్వజుడు ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ పారిపోతున్నటువంటి రాక్షసుడు శూకర రూపాన్ని పొందాడు, పంది రూపంతో పారిపోతున్నాడు. ఆ బాణం వెళ్ళి వాడి డొక్కలో తగిలి వాడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ చీకటిలోంచి ఈ గుర్రం మీద ఈయన కూడా పాతాళానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాతాళ లోకంలో ఒక స్త్రీ చక్కటి హంసతూలికా తల్పం మీద కూర్చునుంది. వేరొక స్త్రీ ఒక పాత్ర చేత్తో పట్టుకుని అటిగా వడివడిగా వెళ్ళిపోతోంది. నువ్వెవరు ఆమె ఎవరు అని అడుగుతున్నాడు ఋతధ్వజుడు. కానీ ఆవిడ జవాబు చెప్పలేదు, వెళ్ళిపోయింది. తీరా దగ్గరకు వెళ్ళి నిలబడి చూసిన తరువాత హంసతూలికా తల్పం మీద కూర్చున్నటువంటి స్త్రీ యొక్క అందచందములను చూసి ఈ రాజకుమారుడైనటువంటి ఋతధ్వజుడు వివశుడయ్యాడు, మన్మథ బాణములకు గురి అయ్యాడు. ఆవిడ కూడా రాజకుమారుణ్ణి చూసి మోహించింది కానీ కన్నుల వెంట కన్నీటి ధారలు కారుతుండగా కింద పడి స్పృహ తప్పిపోయింది. ఆశ్చర్యపోయాడు రాజకుమారుడు, ఇదేమిటి కాసేపు సంతోషపడింది, కాసేపు స్పృహ తప్పిపోయింది ఏమిటని. ఇంతలో లోపలికి వెళ్ళిన స్త్రీ బయటికి వచ్చింది. వచ్చి ఆవిడంది, నా పేరు కుండవ, ఈవిడ పేరు మదాలస. మదాలస అనబడేటటువంటి ఈమె ఒక గంధర్వరాజ యొక్క కుమార్తె, విశ్వవసు అని పిలువబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. ఈ మదాలస ఎక్కడో గంధర్వలోకంలో ఉండేటటువంటి స్త్రీ ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా పాతాళకేతు అనబడేటటువంటి రాక్షసుడు ఈమెని బలాత్కారంగా అపహరించి తీసుకొచ్చి వివాహం చేసుకుందామని ఇక్కడ బంధించాడు. రేపు వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు, ముహూర్త నిర్ణయం చేయించాడు. కానీ ఈవిడ నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకుందామని ఏటి వద్దకు వెడుతుంటే కామధేనువు కనపడి ఒక మాట చెప్పింది, నువ్వు తొందరపడకో, రాక్షస సంహారం చేసి నిన్ను పొందేటటువంటి ఉత్తమ క్షత్రియుడు రేపటి రోజున నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు, వాడు రాక్షసుణ్ణి బాణంతో కొట్టి నీకు కనపడతాడని చెప్పాడు. అందుకని అలాంటి వాడొస్తానని నేను ఎదురు చూస్తున్నాను, కానీ నిన్ను చూసి మోహించాను. ఒక వ్యక్తి నాకు భర్త అవుతాడని తెలిసి ఉండి కూడా వేరొక పురుషుణ్ణి మోహించాను కాబట్టి నా వల్ల దోషం జరిగింది, అందుకని కన్నుల వెంట నీరు కారి స్పృహ తప్పాను. ఆయన అన్నాడు, ఆ రాక్షసుడు పంది రూపంలో వచ్చాడు, నేనే కొట్టాను బాణం పెట్టి, వాడు ఇప్పుడే అటుగా పారిపోయాడు, అందుకని ఇంకా మనకిద్దరికి బాధేం లేదు, వివాహం చేసుకుందాం అన్నాడు. ఆ కుండల రాజగురు వాళ్ళ కులగురువుని స్మరించింది. ఆ తుండిల మహర్షి వచ్చారు, వారిద్దరికి వివాహం చేశారు. గుర్రం ఎక్కించుకుని బయలుదేరుతున్నాడు ఋతధ్వజుడు. మదాలస ఋతధ్వజులు బయలుదేరేటటువంటి సమయానికి ఈ పాతాళకేతువు మళ్ళీ తన సైన్యంతో వచ్చాడు. ఈ సైన్యాన్నంతటినీ కూడా మట్టు పెట్టి ఋతధ్వజుడు మదాలసని తీసుకుని తన ఇంటికి వచ్చేసాడు. వచ్చి ఎంతో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఒకానొకనాడు తండ్రి పిలిచి, నాయనా, ప్రయత్నపూర్వకంగా రాజన్నవాడు తాపసులు సుఖంగా ఉన్నారో లేదో చూస్తూ ఉండాలి, అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవారు కుశలంగా ఉన్నారో లేదో చూసిరా. ఎంత ధర్మబద్ధంగా ఉండేవో చూడండి పరిపాలనలు. ఆ రాజకుమారుడు యమునా నదీ తీరానికి వచ్చి తిరుగుతున్నాడు. అక్కడ ఒక ఋషి కనపడ్డాడు. ఆ ఋషి కొంచెం దిగులుగా ఉన్నాడు. ఎందుచేత అని అడిగాడు రాజకుమారుడు. నాయనా, నేను ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞం చేసినప్పుడు బ్రాహ్మణులకు నేను ఇవ్వవలసినటువంటి దానమునకు కావలసినంత ధనం నా దగ్గర లేదు, అందుకని బెంగ పెట్టుకున్నాను, నీ మెడలో మెరుస్తున్న రత్నాలహారాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. పరమధార్మికుడు కనుక వెంటనే తన మెడలో ఉన్న రత్నాలహారాన్ని తీసేసి, ఆ రాక్షసుడు ఆయన ప్రచ్ఛన్న వేషంలో వచ్చినటువంటి పాతాళకేతువు యొక్క తమ్ముడు తాళకేతువు, ఇది తెలియక రాజకుమారుడు ఆ రత్నాలహారాన్ని ఆ ఋషి రూపంలో ఉన్న రాక్షసుడికి ఇచ్చాడు. ఆయన, నేను ఇప్పుడే యమునా నదిలో స్నానం చేసి వస్తాను ఆయన, ఇక్కడ ఉండని చెప్పి ఆ రత్నాలహారం పట్టుకుని యమునలో దూకి స్నానం చేస్తున్నట్లుగా నటించి మునిగి
వేరొక ఒడ్డు నుంచి బయలుదేరి అంతఃపురానికి వెళ్ళి, మహారాజా చెప్పలేక చెప్పలేక చెప్తున్నాను, ఎవరో ఒక రాక్షసుడు తీసిన దొంగ దెబ్బకి నీ కుమారుడు మరణించాడు. ఋష్యాశ్రమాల్లో ఋషులమందరం కలిసి ప్రేత సంస్కారం చేసేశాం. ఇదిగో రత్నాలహారాన్ని నీకు ఇచ్చి పెడదామని వచ్చాను. నీ కొడుకు యొక్క గుండెల మీద ఈ హారం ఉంది, తీసుకోమని ఇచ్చాడు. ఈ మాటలు విని తల్లిదండ్రులు ఘోరమన్నారు. కానీ మహాపతివ్రత అయినటువంటి మదాలస భర్త మరణించాడని తెలియగానే ప్రాణాలు వదిలిపెట్టేసి, కొడుకు మరణించాడు, కోడలు మరణించిందనుకున్న రాజు తన కోడలకి అంచేష్టి సంస్కారాన్ని పూర్తి చేసేశాడు. పూర్తి చేసేసిన తర్వాత ఈ రత్నాలహారం పట్టుకుని తాళధ్వజుడు మళ్లీ ఋషి రూపంలో యమునకి ఆవలి ఒడ్డు నుంచి వెళ్ళి, మహానుభావా నేను వెళ్ళొచ్చాను, చాలా సంతోషం అని ఆ పిల్లవాడికి చెప్తే, ఆ రాజకుమారుడు చాలా సంతోషపడిపోయి నేను ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ఆయన దగ్గర ఆశీర్వచనం పుచ్చుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. ఈయన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేడు చచ్చిపోయాడు అనుకున్నాం, వచ్చేస్తున్నాడు ఏడు తిరిగని. లోకం ఎక్కడ చూసినా రాజధానిలో శోకపు జాడలు కనపడుతున్నాయి. ఇంటికి వచ్చి కనుక్కుంటే కోడలు మదాలస మరణించిందన్నారు. ఎందుకు మరణించిందని అడిగాడు. అసలు నువ్వు కూడా మరణించావు అనుకున్నాం, ఒక ఋషి వచ్చి చెప్పాడు, నీ రత్నాలహారాన్ని చూపించాడన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది తాళకేతువు యొక్క కుతంత్రం అన్నమాట, నా భార్య మరణించిందని. పాపం అప్పటి నుంచి అతను వేరొక స్త్రీని తన భార్యగా స్వీకరించకుండా కేవలము పిల్లలతో కలిసి ఆటలాడుకుంటూ తన కష్టాన్ని మరిచిపోయే ప్రయత్నం చేశాడు. ఇది ఇలా జరుగుతుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పాతాళలోకం నాగలోకంలో ఉన్నటువంటి ఇద్దరు నాగకుమారులు భూలోకానికి వచ్చి వేరు వేషాలతో ఈ రాజకుమారుడితో ఆడుకుని సాయంకాలం మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళి తండ్రి గారితో చెప్పారు, నాన్నగారు ఋతధ్వజుడు ఎంత మంచివాడో, మేము రోజు అతనితో ఆడుకుంటూ ఉంటాం, అందువల్లే ఆలస్యం అవుతోంది ఇంటికి రావడం అని ఒక రోజు తండ్రి గద్దించి అడిగితే చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, రే మీరు రోజు వెళ్ళి ఆయనతో ఆడుకుంటున్నారు కదా, మిమ్మల్ని అంత ఆదరిస్తున్నాడు కదా, మరి మనం ఆయనకి ఏమైనా బహుమానం ఇవ్వాలి కదా, మీకు మీ బోలెడు బహుమానాలు ఇస్తున్నాడు కదా, అందుకని మీరు కూడా ఏదైనా బహుమానం పట్టుకెళ్ళండి అన్నారు. అంటే ఆ పిల్లలు అన్నారు, ఋతధ్వజుడికి లేనిది అన్నదేం లేదు, ఆయనకు అన్నీ ఉన్నాయి. రాజ్యం ఉంది, సంపద ఉంది, కోశాగారం ఉంది, సైన్యం ఉంది, అందం ఉంది, యవ్వనం ఉంది, అన్నీ ఉన్నాయి. అతనికి లేనిది ప్రియమార ప్రేమించినటువంటి భార్య మరణించింది. మీకేమైనా చేతనైతే నాన్నగారు అతని చనిపోయిన భార్య మదాలసాని ఇప్పించండి అన్నాడు. ఒరే చనిపోయిన వాళ్ళు ఎక్కడొస్తారా అన్నాడు తండ్రి. అయితే ఇంకా మనం ఇవ్వగలిగింది ఏముందండి అన్నాడు. కానీ తండ్రి వదిలిపెట్టలేదు, పిల్లల దగ్గర ప్రగల్భాలు పలకకూడదని. అప్పటికి ఎలా వస్తుందిరా అన్నాడు. కానీ బయలుదేరి హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని తన కొడుకులిని సంతోషపెట్టినటువంటి వాళ్ళ స్నేహితుడికి ఉపకారం చెయ్యాలని, మహాత్ముల స్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆయన తన తమ్ముడైనటువంటి కంబలుణ్ణి తీసుకుని ఇద్దరూ కలిసి వెళ్ళి తపస్సు చేశారు. తపస్సు చేసి గొప్ప స్తోత్రాలు చేస్తే సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. వాళ్ళకి సంగీతమునందు ప్రావీణ్యం ఇచ్చింది. ఆ సంగీతంతో మళ్ళీ నాదస్వరూపుడైన పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మీకేం కావాలన్నాడు. అంటే మరణించినటువంటి మదాలస మరణించే నాటికి ఎటువంటి రూప యవ్వనములతో ఉందో అటువంటి వయస్సులో మళ్ళీ నాకు కుమార్తెగా పుట్టాలన్నాడు. శంకరుడు తలుచుకుంటే చెయ్యలేనిదేముంటుంది? శహబాష్, నీకు కూతురుగా పుడుతుంది మదాలస. మరణించే నాటికి ఎంత వయస్సో ఏ అందమో అలా పుడుతుంది. అంటే ఈ నాగరాజు అన్నాడు, అశ్వతరుడు నాకొక్క కోరిక, శంకర ఈసారి జన్మించినటువంటి మదాలస గొప్ప బ్రహ్మజ్ఞానిగా జన్మించాలి. తప్పకుండా అన్నాడు. అలా జన్మించాలంటే ఒక షరతు, నువ్వు ఈసారి నీ తండ్రికి తద్దినం పెట్టినప్పుడు మధ్యపిండాన్ని నువ్వే తినాలి. తింటూ మదాలసాని స్మరిస్తూ తిను. తిన్న తర్వాత నీకున్నటువంటి పడగలలో మధ్య పడగ నుంచి మదాలస భూమి మీద పడుతుంది అని వరం ఇచ్చాడు. అలాగే పిల్లలకి చెప్పకుండా తండ్రి తద్దినం పెట్టిన తర్వాత ఆ నాగరాజు అశ్వతరుడు మధ్యపిండాన్ని తీసి తను మదాలసని స్మరిస్తూ తిన్నాడు. శంకరుడి యొక్క అనుగ్రహం అయింది. మధ్య పడగలోంచి మదాలస భూమి మీద పడింది. ఆవిడ్ని తీసుకెళ్లి వేరే గదిలో ఉంచారు. ఉంచి తన కొడుకులకి తెలియకుండా, ఒరే ఒక్కసారి మన లోకానికి రమ్మని రారా ఆ రాజకుమారుణ్ణని చెప్పి ఋతధ్వజుడిని పిలిపించారు. పిలిచి ఋతధ్వజుడికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆయన వచ్చాడు, ఆయనకి విందు వినోదాలు ఇచ్చారు, మంచి బహుమతులు ఇస్తానన్నాడు. అన్నీ ఇచ్చిన తర్వాత, నాయన నా కొడుకుల్ని ఇంత సంతోషపెట్టావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకేం కావాలండి, నాకేం అక్కర్లేదు అన్నాడు. అలా కాదు, ఏదో ఒకటి కోరుకో అన్నాడు. అంటే
ఋతధ్వజుడు ఆసనం మించి లేచి వచ్చి అశ్వతరుడు యొక్క పాదములు పట్టి నమస్కరించి ఒక కోరిక కోరాడు. నా మనస్సునందు ఎన్నడూ అధర్మము ప్రవర్తించకుండుగాక, నా తండ్రి యందు నాకు అపారమైన భక్తి, మీ వంటి పెద్దల యందు భక్తి కలిగి ఉండుగాక. చాలా సంతోషించి, ఇవి నీకు ఇవ్వవలసిన వరాలు కావయ్యా, ఎందుకంటే నీకు ఉన్నది ఈ భక్తి, ఇంకా కొత్తగా ఇచ్చేదే ఉంది, ఇంకేదైనా కోరుకో అన్నాడు. రాజకుమారులు అన్నారు, నాన్నగారు మీకు చెప్పాం, మీకేమైనా శక్తి ఉంటే ఆయన భార్య మదాలసాని చూపించండి అన్నాడు. అంటే నాగరాజు అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ చూపించడం ఎలా కుదురుతుందిరా, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి మాయా మదాలసని చూపిస్తాను, కానీ ముట్టుకోకూడదు ఆ మదాలసని అన్నాడు. అంటే పొంగిపోయి ఋతధ్వజుడు అన్నాడు, పోను అలాగే చూపించండి అన్నాడు. తీసుకెళ్ళి ఏ గదిలో ఆ మదాలసని ఉంచారో అక్కడికి తీసుకెళ్లి తలుపు తీశారు. తీసేటప్పటికి హంసతూలికా తల్పం మీద కూర్చునుంది భార్య. పొంగిపోయి గభాలను వెళ్ళబోయాడు. అలా కానీ వెళ్ళి ముట్టుకోకూడదు, ఆవిడ మాయామదాలస మాయామదాలస అంటున్నాడు. అంటే దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా రచింపబడ్డాయి. మార్కండేయ పురాణంలో కౌగిలించుకున్నాడు అని రాశారు. వెళ్ళి ఆయన స్పృశించగానే ఆ ఆనందము చేత కింద పడి స్పృహ తప్పిపోయాడు. స్పృహ తప్పిపోతే ఋతధ్వజుడు తదనంతరం ఏదో నీళ్లు చల్లారు, మంత్రసిద్ధులు ప్రకటించారు. ఆయన మళ్ళీ తెలివి వచ్చింది. వచ్చిన తర్వాత నీ భార్య ఏనయ్యా మదాలస స్వీకరించమన్నారు. చచ్చిపోయిన పెళ్ళం మళ్ళీ పుడుతుందని ఎవరైనా అనుకుంటాడండి? పరమ సంతోషంగా ఆ భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఒక విషయం బాగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. మదాలస ఆవిడే, కానీ ఇప్పుడు మదాలస బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు మదాలసకి అంతకు ముందు మదాలసకి తేడా ఎక్కడుందో మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కథలో ఇందుకు గురుచరిత్రలో చెప్పారు. దీన్ని తీసుకొచ్చి గురుచరిత్రలో అనేక పురాణాల్లో కథలు తీసుకొచ్చి గురుచరిత్రలో పెట్టారు. ఎంచి 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 మాణిక్యాలు తీసుకొచ్చారు. ఏమిటి తేడా ఆ మదాలసకి ఈ మదాలసకి? వెళ్ళారు, సంతోషంగా కాలం గడుపుతున్నారు. నేను బ్రహ్మజ్ఞానిని అని ఆవిడ సంసారం చెయ్యడంలో ఏ తేడా కనిపించలేదు. సంతోషంగా ఉంది, చక్కగా ఉండి పెడుతోంది, తింటున్నాడు, ఇద్దరు హాయిగా సంతోషంగా తిరుగుతున్నారు, ఉద్యానవనాల్లో విహరిస్తున్నారు. ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుక్కి పేరు పెట్టవలసి వచ్చింది. చూశాడు, చూసి చాలా సంతోషించి, ఇన్నాళ్ళకి మనకు ఒక కొడుకు పుట్టాడు కాబట్టి వాడికి నామకరణం చేస్తాను మదాలస అన్నాడు తండ్రి. ఆవిడంది, తప్పకుండా ఓ పేరు పెట్టాలి కదా, పెట్టండి. విక్రాంతుడు అన్నాడు. ఆవిడ పకపక నవ్వింది. ఎందుకు నవ్వింది అర్థం కాలేదు రాజుకి. సరే, విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంతుడు అని పేరు పెట్టాడు, కొడుకు పుట్టాడు అంటే ఆవిడ ఆయనతో పాటు సహజీవనం చేస్తోందా లేదా? చేస్తోంది. మళ్ళీ కొంతకాలం అయింది, ఇంకో కొడుకు పుట్టాడు. ఈ కొడుక్కి కూడా నామకరణం చేస్తాను అన్నాడు. చెయ్యి అంది. సుబాహువు అన్నాడు. మళ్ళీ పక్కపక్క నవ్వింది. ఊరుకున్నాడు. ఏమిటి నేను పేరు చెప్పినప్పుడల్లా నవ్వుతుంటుంది అని. మూడో కొడుకు పుట్టాడు. ఈసారి మళ్ళీ నామకరణం చేస్తున్నాను అన్నాడు. చెయ్యి. శత్రుమర్దనుడు అన్నాడు. మళ్ళీ నవ్వింది. కొంచెం చిన్నబుచ్చుకున్నాడు రాజు. ఏమిటి కొడుకులకి నామకరణం చేసినప్పుడల్లా నేను పేరు చెప్తే అది వద్దులేండి అందో, కానీ నవ్వుతుంది, ఏమిటి విచిత్రం అనుకున్నాడు. నాలుగో కొడుకు పుట్టాడు. ఈసారి అన్నాడు, నేను పెట్టను పేరు. నేను పేరు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వావు, నాకు జ్ఞాపకం ఉండిపోయింది, ఎందుకు నవ్వుతున్నావో నాకు తెలియదు, ఈసారి నువ్వు పెట్టు పేరు అన్నాడు. నేను పేరు పెడితే నువ్వు నవ్వకుండా ఉండాలి, అలా పెట్టద్దని అనకుండా ఉండాలి. పెట్టనా అంది. పెట్టు అన్నాడు. అలర్కుడు అన్నాడు. అలర్కుడు అంటే వెర్రి కుక్క అని. అలర్కుడు అని. సరే, నేను పేర్లు పెడితే ఎందుకు నవ్వావు? నువ్వేదో పెద్ద చాలా విషయం తెలుసున్న దానిలా ఎంత గొప్ప పేరు పెడతావో అనుకున్నాను, అలర్కుడని పెట్టావు, మరి నేను పెట్టిన పేర్లకు ఎందుకు నవ్వావు అన్నాడు రాజు. ఆవిడంది, రాజా నేను ఎందుకు నవ్వానో తెలుసా? అసలు పేరు నువ్వు పెట్టకపోతే ఇందులో ఉన్నటువంటి జీవుడి యొక్క ఆస్తిత్వము లేదా? ఎంత పెద్ద ప్రశ్న వేసిందండి ఆవిడ. మాయని ప్రశ్న వేసింది. ఇప్పుడు మాయ అనగా ఏమి? నామము రూపము, ఈ రెండే మాయ. ఇప్పుడు నేను దాని గురించి పెద్ద వివరణ చెయ్యను కానండి. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, నామరూపములే మాయ అంతే. కాబట్టి నువ్వు పేరు పెట్టడం ఉందే అసలు అదే పెద్ద మాయ.
నువ్వు పేరు పెట్టకపోతే, నువ్వు విక్రాంతుడు అని పేరు పెట్టలేదనుకో, ఈ వచ్చినటువంటి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో వారి రావడంలో ఏమైనా మార్పు వచ్చేస్తుంది ఏమిటి? నువ్వు ఈ పేరు పెట్టావని వాడు ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోకుండా ఉండిపోతాడేమిటి? ఈ పేరు పెట్టడమే ఓ విర్రి. అందులోనూ నువ్వు పెట్టుకున్న పేరు ఎంత గొప్ప పేరు పెట్టావు, విక్రాంతుడు అని పేరు పెట్టావు. క్రాంతి అనగా ఏమి? క్రాంతి అంటే గమనము, కదలిక. విక్రాంతి, వి అంటే సంస్కృతంలో వి అన్న అక్షరానికి ఒక రహస్యం ఉంది. అది ధన సంబంధంగానూ పనిచేస్తుంది, రుణ సంబంధంగానూ పనిచేస్తుంది, రెండు లక్షణాలు ఇచ్చేస్తుంది వి. సంస్కృతంలో వితో చాలా ప్రమాదం. ఎందుకంటే వి అని విచిత్రము అన్నారనుకోండి, మీరు చాలా విశిష్టమైనటువంటి చిత్రము అని ఒక అర్థం. విధవ అన్నారనుకోండి, ధవ అంటే భర్త కలిగినది, విధవ అంటే భర్త లేనిది, నెగిటివ్ అక్కడ. ఇక్కడ పాజిటివ్. కాబట్టి ఒక్కొక్కసారి అది అడ్జెక్టివ్ గా వర్క్ చేస్తుంది వి, ఒక్కొక్కసారి వి సంస్కృతంలో నెగిటివ్ గా వర్క్ చేస్తుంది, అంటే వ్యతిరిక్తార్థాన్ని చూపిస్తుంది. కాబట్టి విక్రాంతుడు అన్నావు అంటే విశిష్టమైన కదలిక కలిగిన వాడు అన్నావు. రాజా, నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. కదిలేదేది? శరీరం కదులుతుంది. కదిలేటటువంటి శరీరం జడము, ఇది తనంత తాను కదలలేదు. ఈ శరీరము కదలాలంటే లోపల ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటే కదులుతుంది. అసలు ఆత్మ కదలడానికి ఆత్మ సర్వవ్యాపకము, అది స్థాణువు, ఇంకా కదలడానికి చోట్లేదు, అంతటా నిండిపోయింది. అంతటా నిండిపోయి కదలిక లేని ఆత్మ కదులుతుందని విక్రాంతుడని పేరెట్టావా? అది ఉంటే తప్ప కదలలేని జడమైన శరీరానికి విక్రాంతుడని పేరెట్టావా? ఏది చూసి నువ్వు నీ తెలివితేటలు మెచ్చుకోను? అందుకు నవ్వానన్నాడు. సరే, అయితే మరి సుబాహు, దీనికి ఎందుకు నవ్వావన్నాడు. మళ్ళీ సు వేశావా లేదా? బాహు, చేతులు. ఏమిటి మంచి చేతులు? ఆ చేతులు మంచి పని చెయ్యాలంటే లోపల ఆత్మ ఉండాలి. ఆత్మ చైతన్యం ఉంటే మంచి పని చేస్తాయి. మంచి పని చేయించేటటువంటి ఆత్మ చైతన్యం మనకు మంచి చెడు అన్న విచక్షణమే లేదు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది, దానికి సంగమే లేదు. ఇంకా ఈ చేతులంటే అలా అసలు లోపలది లేకపోతే ఇవి పని చెయ్యవు. మరి సుబాహు అని పేరు ఎందుకు పెట్టావు? శత్రుమర్దనుడు, మరి మూడో పిల్లాడికి ఎందుకు నవ్వావన్నాడు. శత్రుమర్దనుడు అని పేరెట్టావు అంటే ఈ శరీరానికి ఎవడో శత్రువు ఉంటే కదా మర్దించడం. అంటే ఓం అని నామకరణం చేస్తూనే వీడికి ఎవడో శత్రువు ఉండాలి, వీడు మర్దించాలని నువ్వు కోరుకున్నావు. అంటే అజ్ఞానం ఉంటేనే కదా శత్రుత్వం ఉంటుంది. అంటే నీ కొడుకు ఏదో అజ్ఞానం ఉండాలని నువ్వు కోరుకున్నట్టేనా కాదా? పోనీ ఆత్మ సంబంధంగా చూస్తే ఆత్మకి శత్రువులు ఎవరున్నారు? ఉన్నది ఒక్కటే అయినటువంటి ఆత్మకి శత్రువు లేరు, కాబట్టి ఆత్మకి మర్దన గుణం లేదు. ఇంకా శరీరము మర్దించవలసి వస్తే శత్రువుని చూసింది కాబట్టి అజ్ఞానంలో ఉంది. ఏ విధంగా చూసినా నువ్వు పెట్టినటువంటి పేరే గొప్పది. కాబట్టి అసలు సృష్టిలో ఆత్మకి పేరు పెట్టడమే మాయ. అందుకని పేరు పెట్టడానికి వీలు లేని దానికి పేరు పెట్టవలసిన రోజే వస్తే వెర్రి కుక్క అని పిలిస్తే మాత్రం తప్పేమిటా పేరుకి? అందుకని నేను అలర్కుడు అని పేరెట్టానయా, తప్ప అంది. అమ్మ బాబోయ్, ఎంత వేదాంతం చెప్పావే అన్నాడు. ఇది ఆ మదాలసకి ఈ మదాలసకి తేడా. ఆ మదాలస భర్త మరణించాడని విన్నంత మాత్రం చేత తాను మరణించింది, అంత సంగం ఉంది భర్త విషయంలో. ఈ మదాలస పుట్టిన పిల్లలకి పేర్లక్కర్లేదంటోంది, ఆత్మని మాత్రమే చూస్తోంది. ఎంత తేడా వచ్చిందో చూడండి. శంకరుడు బ్రహ్మజ్ఞానిగా పుట్టించాడు. ఇప్పుడు ఆవిడ ఒక్కొక్క పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ పాలిస్తోంది, బ్రహ్మజ్ఞానం చెప్పేస్తోంది. ఉరే నాన్న, నువ్వు శరీరానివి కావు, నువ్వు మనస్సు కావు, నువ్వు ఇంద్రియాలు కావు, నువ్వు ఆత్మవి, నువ్వు మళ్ళీ ప్రలోభంలో పడిపోకు, మళ్ళీ మనస్సును అనుకోకు, మళ్ళీ సుఖాలను అన్వేషించకు, ద్వంద్వములకు కట్టుబడకు అంటోంది. వాళ్ళు విన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవగానే తండ్రి గారు పిలిచి, ఉరే మీరందరూ గురుకులానికి వెళ్ళండి రా అంటే, గురుకులమా? ఇంకోటి నాన్నగారు మాకేం అక్కర్లేదు, మేము అడిగిపోతున్నాం, తపస్సు చేసుకుంటున్నాం, ఈ శరీరం నేను కాదు, బుద్ధి నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఆత్మస్వరూపిని, నాకు ఆత్మానుభవం కావాలని తల్లి నేర్పినటువంటి బ్రహ్మజ్ఞానంతో వాళ్ళు అడవికి వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అన్నాడు, నువ్వు ఎంత బ్రహ్మజ్ఞానివైనా పిల్లలందరికీ ఇలా బ్రహ్మజ్ఞానం నేర్పి అందరూ వెళ్ళిపోతే రేపు పొద్దున నీకు నాకు తజ్జనం పెట్టేవాడు ఎవడు ఉంటాడు? అందుకని గృహస్థాశ్రమంలో ఉండాలి కదా ఒకడైనా. రాజ్యానికి ఉత్తరాధికారి ఎక్కడ ఉంటాడు? సింహాసనం పరిపాలించద్దు. ఈసారి మాత్రం అలర్కుణ్ణి నివృత్తి మార్గంలో పెట్టవద్దు, ప్రవృత్తి మార్గంలో పెట్టాను. సరే, దానికే ఉంది, అలాగే పెడతానండి. ఆత్మతత్వం తెలుసున్నవాడికి ఏ తత్వం చెప్పడం కష్టమండి. అందుకు నువ్వు ఉయ్యాల్లో పడుకోబెట్టి, ఉరే నాన్న నువ్వు తండ్రి మాట విను, గురువుల దగ్గర పాఠాలు నేర్చుకో, మంచి ధైర్యవంతుడుగా ఉండు, కీర్తివంతుడుగా ఉండు, ధర్మాన్ని పాటించు, అర్థమును కామమును రెండింటిని ధర్మంతో ముడివేయడం నేర్చుకో, ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసుకో, రాజ్యాన్ని బాగా పరిపాలించు, మంచి భుజబలంతో ఉండు, మంచి బుద్ధితో ఉండు, మంచి తీక్షణమైనటువంటి సునిశ్చితమైనటువంటి జ్ఞానంతో ఉండో బోధ చేసింది. వాడు గొప్ప రాజు అయిపోయాడు. పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు అలర్కుడికి.
ఒకానొక నాడు ఆయనకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు వానప్రస్థానికి. మదాలస, ఋతధ్వజుడు వెళ్ళిపోతుంటే ఒక్కసారి చూసింది కొడుకు వంక. అయ్యయ్యో, ముగ్గురు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. నాలుగో వాడు ఈ రాజ్యాన్ని, రాజ్య సుఖాల్ని పట్టుకుని ఈ సుఖాలే సుఖాలనుకుని ఆత్మతత్వం తెలుసుకోకుండా ఇలాగే పాడైపోతాడో ఏమిటో, ఈయన చెప్పారని వీడిని ప్రవృత్తి మార్గంలో పెట్టాను. మదాలస కడుపున పుట్టిన వాడు పాడైపోవడానికి వీలు లేదు అని సంకల్పం చేసింది ఆవిడ. సంకల్పం చేసి తన ఉంగరం తీసింది. ఓ చిన్న కాగితం ముక్క తీసి దాని మీద 2 శ్లోకాలు రాసింది. మడిచి అందులో పెట్టింది. పెట్టి ఉంగరం ఆయన చేతికి పెట్టి, ఒరే, మేము వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా నీకు ధనం పోయినా, రాజ్యం పోయినా, నువ్వు విపరీతంగా ప్రేమించిన వాళ్ళు పోయినా, నీ మనస్సు దుఃఖముతో బాధపడుతున్నప్పుడు ఈ 2 శ్లోకాలు చదువుకో. ఆనాడు మదాలస చెప్పిన 2 శ్లోకాలు అప్పటి నుంచి ఇప్పటికీ జగత్తుగా 2 శ్లోకాలే. కాబట్టి ఆవిడ ఏం చేసింది, ఉంగరం ఇచ్చి అప్పటి వరకు మాత్రం ఇవి చూడకు, ఆ సమయంలో తప్ప ఇవి బాగా పనిచేయవురా అంది. జ్వరం బాగా ఎక్కువగా ఉంటే ఓ టాబ్లెట్ వేసుకోండి అని ఇస్తారు డాక్టర్ గారు. నార్మల్లో ఉన్నప్పుడు వేసుకోగా, జ్వరం వస్తే వేసుకుంటాం. అలా నీకు ఈ బాధ వస్తే ఈ శ్లోకాలు చదివింది ఆవిడ. తల్లి తండ్రి వెళ్ళిపోయారు, 3 అన్నయ్యలు అడవికి వెళ్ళిపోయారు. మంచి సంతోషంగా రాజ్య సుఖాలు మరిగేశాడు. కాలం గడిచిపోతోంది, కానీ తనకి తెలియట్లేదు. ఆ భోగాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, సుఖంగా కాలం గడిచిపోతోంది. ఒకనాడు అరణ్యంలో ఉన్నటువంటి అన్నగారు సుబాహువు చూశాడు. అయ్యయ్యో, 4 పుట్టాం, 3 బ్రహ్మజ్ఞానులం అయ్యాం, ఒక్కడు మాత్రం రాజ్యసుఖాల్లో వెంపర్లాడుతున్నాడు, వీడిని ఉద్ధరించాలనుకున్నాడు. అనుకుని కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, మా నాన్నగారి రాజ్యంలో భాగం నాకు రావాలి, కానీ మాకివ్వకుండా మా తమ్ముడు అలర్కుడు ఒక్కడే అనుభవిస్తున్నాడు. నేను అడిగితే రాజ్యం ఇవ్వనంటున్నాడు. అందుకని మీరు కూడా నాకు సాయం చేస్తే అలర్కుడి మీద దండయాత్ర చేసి రాజ్యం పొందుతాను, సాయం చేయమన్నాడు. కాశీరాజు సైన్యాన్ని తీసుకుని అలర్కుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. తనవారని ఎవరిని నమ్మాడో వాళ్ళందరూ కాశీరాజుతో కలిసిపోయారు. కలిసిపోవడంతో కోట చుట్టూ ముట్టడించేశారు. ఏ క్షణంలోనైనా తనను సింహాసనం నుంచి భ్రష్టుణ్ణి చేసి కారాగారంలో పెడతారు. చాలా శోకం కలిగింది. నిన్నటి వరకు ఈ స్థితిలో ఉన్నాను, ఇవాళ ఇలా అయిపోయాను అని బాధ కలిగింది. ఈ బాధలో జ్ఞాపకానికి వచ్చింది, రాజ్యం పోయినా, ధనం పోయినా, నీవారు పోయినా ఈ శ్లోకాలు చదువు. వెంటనే ఉంగరంలో ఉన్న రాయి తీసి తల్లి మదాలస ఇచ్చిన పద్యాలు చూసుకున్నాడు. ఒరే నాన్న, ప్రపంచంలో పాడు చేసేది ఏదో తెలుసా? సంగమే. అందరూ నావాళ్ళు 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 అనుకుని అందరితో వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని ఒక వెర్రి వ్యామోహం పెంచుకోవడం. అన్నీ వెళ్ళిపోయే వస్తువులే. ఏ వస్తువుని నువ్వు కౌగిలించుకుంటే ఆ వస్తువు ఉంటుంది, అన్ని పోతాయి. పోయే వస్తువులన్నీ కౌగిలించుకుని సంఘం పెట్టుకోకు. ఈ సంఘం ఈశ్వరుడి పాదాల మీద పెట్టు, బాగుపడిపోతావు. అందుకని సంఘమును పెట్టుకోవద్దు. కానీ ఒకవేళ నువ్వు సంఘమును విడిచిపెట్టలేకపోతే, నేను పట్టుకోకుండా ఉండలేననుకుంటే సత్పురుషుల పాదాలు పట్టుకో. ఇది నిన్ను రక్షిస్తుందా సంఘం. 2, కామమును పెంచుకోకు. కోరికలు ప్రయత్నపూర్వకంగా, ఎందుకు దిక్కుమాల కోరిక అని అడుగు. అలా కాకుండా మనసులో పుట్టిన ప్రతి కోరిక తీర్చే ప్రయత్నం నువ్వు చేస్తే అగ్నిహోత్రంలో నెయ్యి పోసి చల్లారుద్దాం అనుకున్నట్టు. నెయ్యి పోస్తే అగ్నిహోత్రం చల్లారుతుందా? ఇంకా పైకి లేస్తుంది. కోరిక తీరిస్తే ఇంకో కోరిక పుడుతుంది. అందుకని నువ్వు కోరికలకు వశుడవు కాకు. నీకు ఒకవేళ ఎలా అయినా కోరికలు పుట్టేస్తున్నాయి అనుకుంటే నీ కోరికని మార్చు. ఎటు మారుస్తావు? నేను మోక్షం పొందాలి అని కోరిక పెట్టుకో. సంఘం పెట్టుకోవలసి వస్తే సత్పురుషులతో పెట్టుకో. సంఘాన్ని సత్పురుషుల వైపు, కామాన్ని మోక్షం వైపు తిప్పేయి. ఈ 2 ఇలా తిప్పడం కానీ నీకు వచ్చేసిందా, అంతే, నువ్వు ధన్యుడవైపోతావు. ఇదే రామాయణంలో ప్రతిపాదన. ఎక్కడొచ్చిందో తెలుసా అండి? రామాయణంలో దశరథ మహారాజు గారికి 3 భార్యలు, 4 కొడుకులు. కౌసల్యాదేవికి ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి. సుమిత్రాదేవికి 2 కుమారులు, ఒకడు లక్ష్మణుడు, ఒకడు శత్రుఘ్నుడు. కైకమ్మకి ఒక్కడే కొడుకు భరతుడు. 3 ఇంట్లోనూ కూడా ఉయ్యాలలు ఉండేవి. సుమిత్రాదేవి ఇంట్లో 2 ఉయ్యాలలు ఉండేవి. 2 కొడుకులు కదా మరి, అందుకని. కానీ ఒక కొడుకు ఉన్న కౌసల్య అంతఃపురంలో ఎప్పుడు హడావిడే. ఒక కొడుకున్న భరతుడి అంతఃపురంలో ఎప్పుడు హడావిడే. 2 కొడుకులున్నటువంటి సుమిత్రాదేవి అంతఃపురంలో ఎప్పుడు నిశ్శబ్దమే. ఎందుచేత అంటే ఆ లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి పక్క పక్కన పడుకోపెడితే
ఇద్దరు హోరు ఓరు 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 అని ఏడుస్తుండేవారు. ఏమిట్రా ఈ పిల్లలు ఇంత ఏడుస్తున్నారని చెప్పి సుమిత్రాదేవి ఆ లక్ష్మణుడిని సంకన వేసుకుని తీసుకెళ్లి, అక్క ఏమిటి పిల్లాడు ఇంత ఏడుస్తున్నాడని చెప్పి ఆ పిల్లాడిని తీసుకెళ్లి రాముడి పక్కన పడుకోబెడితే ఇద్దరు ఒకళ్ళ ముఖాళ్ళ కళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ హాయిగా పడుకునేవారు ఉయ్యాల్లో. అందుకని ఎప్పుడూ రాముడు లక్ష్మణుడు కలిసి ఉండేవారు. ఈ రెండో పిల్లాడిని శత్రుఘ్నుడిని తీసుకెళ్లి కైకమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమిటో చల్లా ఈ పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు, వీడిని ఇక్కడ పడుకోబెడతానని భరతుడి పక్కన పడుకోబెడితే వాడు సుఖంగా ఉండేవాడు. ఇద్దరు పిల్లలున్న సుమిత్ర ఇంట్లో ఉయ్యాలలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవి. ఏమిటి దీంట్లో రహస్యం? రాముడంటే ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. లక్ష్మణుడంటే లక్ష్మీవాన్, డబ్బు. డబ్బుని ధర్మంతో ముడిని మీరు వెయ్యలేదనుకోండి, అది ఏడిపించేస్తుంది ఇంట్లో. ధర్మంతో ముడిపడనటువంటి అర్థము ప్రమాదమును తీసుకొచ్చేస్తుంది, తిప్పుతూనే ఉంటుంది అలాగా. ఇంకాతే 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 అని తిరుగుతూనే ఉంటారు అలాగా. మనశ్శాంతి ఉండదు, ఎంత తెచ్చినా ఇంకాతే, అందులో పిశాచం పట్టుకుంటుంది. ఈ డబ్బుని పట్టుకెళ్ళి ధర్మం పక్కన పడుకోబెట్టేశారు అనుకోండి, ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము, ప్రశాంతంగా ఉంటాడు. భరతుడో మోక్షము, శత్రుఘ్నుడు కామము. కామము అర్ధము పక్కకి వెళ్ళిందనుకోండి, అర్ధకామాల ప్రమాదం. మళ్ళీ లక్ష్మణ శత్రుఘ్నులో పక్కన పడుకోకూడదు. కోరిక డబ్బు, కోరిక డబ్బు. టీవీ కొను, పరిగెడతాడు, ఏదో చేస్తాడు, డబ్బు పట్టుకొస్తాడు. అబ్బే బ్లాక్ అండ్ వైట్ వద్దు, కలర్ పట్రా, మళ్ళీ పరిగెడతాడు, కలర్ టీవీ పట్టుకొస్తాడు. కాదు కాదు టేప్ రికార్డర్ కూడా పట్రా, పరిగెడతాడు, పట్టుకొస్తాడు. కాదు విసిడి పట్రా, పట్టుకొస్తాడు. లేదు ఇప్పుడు మారిపోయింది, డివిడి పట్రా, మళ్ళీ పరిగెడతాడు. ఆ పరుక్కు అర్థం ఎక్కడుందండి? అర్థము కామము అలా ఒకదాన్నొకటి పెంచుతూ పడగొడతాయి మనిషిని. అందుకని కామం ఎక్కడికి వెళ్ళిపోవాలి? భరతుడి పక్కకి వెళ్ళిపోవాలి. మోక్షమునందు కామము, ధర్మబద్ధమైన అర్థము, ప్రశాంతమైన సుమిత్ర. సుమిత్ర మంచి మిత్రురాలు దశరథ మహారాజు గారికి. ఆయన్ని శాంతంగా ఉంచుతుంది, తను శాంతంగా ఉంటుంది. అంతేకాని నా పిల్లలండి ఇలాగే పడుకోబెడతానంటే దశరథ మహారాజు గారికి ఎవ్వరికీ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ఇది తెలియజేయడం, అర్థాన్ని ధర్మం పక్కనకి, కామాన్ని మోక్షం పక్కకి చేర్చేయడం. ఇదే ఈ కావ్యంలో చెప్పిన విషయాన్నే మదాలస తన కొడుక్కి చెప్పింది. ఈ మాటలు చదివాడు. ఓహో, నేను మనశ్శాంతి కోసం ఇప్పుడు సత్పురుషుల యొక్క సహవాసం చెయ్యాలనుకున్నాడు. వెంటనే సొరంగ మార్గంలో వెళ్ళిపోయి సహ్యాద్రి పర్వత శిఖరముల మీద విహరిస్తున్నటువంటి దత్తాత్రేయ మహర్షుల వారి పాదాల మీదకి వెళ్ళి పడిపోయాడు. పడిపోయి ఎవరి యందు బాగా వైరాగ్యం గూడు కట్టుకుంటుందో వారిని గురువులు తొందరగా అనుగ్రహిస్తారు. వైరాగ్యం అంటే నోటి మాటలతో వచ్చేటటువంటిది కాదు. నోటి మాటలతో చెప్పే వైరాగ్యం నిజమైన వైరాగ్యం కాదు. అసలు నిజమైన వైరాగ్యం ఎప్పుడూ పైకి దొరకదు. పైకి దొరికితే అది వైరాగ్యమే కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస తరచు చెప్తూ ఉండేవారు. వెనకటికి ఒక ఆడపిల్ల భర్త ఏదో ప్రవచనాలు చేస్తుండేవారు. ఆయన ప్రవచనాలు చేస్తుంటే వాళ్ళ బావమరిది అంటే వాళ్ళ అత్తవారింటి నుంచి వచ్చాడు. వచ్చి బావ నీతో పాటు నేను వస్తాను ప్రవచనం వినడానికి అంటుండేవాడు. అంటే రోజు ఆయన ప్రవచనానికి తనతో పాటు తీసుకెడుతుండేవాడు. ఏదో వాళ్ళ బావగారు చెప్తున్న ప్రవచనాలు వాళ్ళ బావమరిది కదా అని ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. వాడు ఇలా తన్మయుడైపోయి ఇలా 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 తల ఊపేసి సంతోషపడిపోతూ వినేవాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రవచనం చేసి వచ్చిన ఆయన శుభ్రంగా తినేసి పడుకునేవాడు. వీడు మాత్రం అక్క ఇవాళ బావగారు ఏం చెప్పారో తెలుసా? అయ్య బాబోయ్, బావగారు చెప్తుంటే నిజంగా ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది. అయ్య బాబోయ్, బావగారు ఏం చెప్పారక్క అని ఇలా ఓహో చెప్పేస్తుండేవాడు. ఓ 10 రోజులు పోయిన తర్వాత భార్య అంది భర్తతోటి, ఏమండి వాడిని మీరు ప్రవచనాలకు తీసుకెడుతున్నారు, వాడు రోజు మీ ఉపన్యాసాలు విని జీవితం ఏమిటి, దిక్కుమాలిన శరీరం ఏమిటి, అక్క బావగారు ఎంత బాగా చెప్తున్నారో తెలుసా అంటున్నాడు. వాడికి ఇలా వైరాగ్యం వచ్చేసి పెళ్ళవి చేసుకోడేమోనండి, మా నాన్నగారు నన్ను దెబ్బలాడతారు, వాడిని తీసుకెళ్ళకండి ప్రవచనాలకి అనేది. అంటే భర్త నవ్వి అన్నాడు, ఓసి పిచ్చిదానా, ఇలా 2 గంటలు 2.5 గంటలు ఉపన్యాసాలు చెప్పే కోటేశ్వరరావు లాంటి వాడికి నిజమైన వైరాగ్యం ఉండదే. అసలు వైరాగ్యం ఉన్నవాడు పైకి మాట్లాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. నువ్వేం బెంగెట్టుకోక, అంత మాట్లాడుతున్నాడంటే వాడికి వైరాగ్యం లేదని గుర్తున్నాడు. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన అన్నం తింటుంటే ఆవిడంది,
ఏమండి మీరేమో తీసుకెడుతున్నారు, వాడేమో రోజు మీరు చెప్పిన 2 గంటలు వాడు 2 గంటలు ఇంట్లో చెప్పేస్తున్నాడు, వంట పట్టేస్తోంది, వాడు ఏ సన్యాసం అయిపోతాడేమో నాకు భయం వేస్తోందండి అంటే ఆయన అన్నాడు, భోజనం చేస్తున్నవాడు ఒకసారి భార్య వంక చూసి, ఓసి పిచ్చిదానా, మనస్సు నిండా వైరాగ్యం ఉన్నవాడు ఇలా వచ్చి మాట్లాడే, ఒక్కసారి తువ్వాలు దులుపుకుని ఇంట్లోంచి పోతాడని చెప్పి ఇలా తువ్వాలు దులుపుకుని లేచి వెళ్ళిపోయాడు. చూపిస్తున్నాడు అనుకుంది, మళ్ళీ తిరిగి రాలేదు ఆయన. అంటే నిజమైన వైరాగ్యం ఆయనలో ఉందన్నమాట. ఇంటి పలుకులు పలికేవాడి దగ్గర నిజం వైరాగ్యం లేదు అసలు. కాబట్టి వైరాగ్యం అన్నది లోపల ఉంటుంది, అస్తమానం ఏం ప్రకటన అయిపోతూ ఉండదు. అంతేగాని అస్తమానం ఓసారి శుభ్రంగా చేసేవన్నీ చేసేస్తుండడం, తినేవన్నీ తినేస్తుండడం, ఏమిటో ఇవన్నీ అంటుండడం, ఇవన్నీ వైరాగ్యాలు ఏం కావు. వైరాగ్యం కలగాలంటే అది ఎంతో భక్తి పరిడవిల్లితే వస్తుంది. అంతేగానే ఆషామాషిగాను ఏదో సరదాగాను ఆ వైరాగ్యం ఏం వచ్చేది. వైరాగ్యం వచ్చేస్తే అది జన్మజన్మాంతర సుకృతం. సో కాబట్టి ఆ వైరాగ్యం వచ్చింది కాబట్టి దత్తాత్రేయుల వారు దర్శనం ఇచ్చారు, లేకపోతే ఆయన దర్శనం ఇవ్వరండి. మీరు దత్తాత్రేయుల వారి చరిత్ర వింటే ఆశ్చర్యపోతారు, ఎన్ని పరీక్షలు పెడతారో ఆయన కనపడాలంటే. ఒక్కొక్కసారి గాడిద మాంసం తింటూ కనపడతారు, కనపడితే హడిలిపోయి ఈయన గురువు ఏమిట్రా బాబని పారిపోయారు ఆయన చూసి. నిజంగా వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో తెలిసింది వాళ్ళకి. అందుకని వెంటనే సహ్యాద్రి పర్వత శిఖరముల మీద దర్శనం ఇస్తే ఆయన పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని, మహానుభావ నాకు వైరాగ్యం వచ్చింది, నాకిప్పుడు ఈ ధనంతో, రాజ్యంతో, భార్యలతో, బిడ్డలతో, సైన్యంతో, ఐశ్వర్యంతో సంఘం నన్ను ఎంత పతనం చేసిందో తెలిసొచ్చింది, నాకు జ్ఞానభిక్ష పెట్టండి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, ఇది చూసి నేను అనుకోవడం పెద్ద తప్పు. అసలు నిజమైన జ్ఞానం కలగాలంటే చక్కగా ఒక అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వొక్కడవే కూర్చుని, ఏ శబ్దం వినపడినప్పుడో, ఏ విషయాన్నో నువ్వు విన్నప్పుడో, లేకపోతే ఏ విషయాన్నో చూసినప్పుడో, ఈ చూసిన వస్తువు దీపమని తెలుసుకున్నది ఎవరు? ఈ శబ్దము వినపడినప్పుడు ఇది శబ్దమని తెలుసుకుంటున్నది ఎవరు? కంట్లో నలుసుపడి కన్ను మూసుకుంటే కంట్లో నలుసు పడడం వల్ల కన్ను చూడలేకపోతోందని తెలుసుకున్నది ఎవరు? నడుస్తున్నప్పుడు కాలులో చిన్న రాయి దిగితే కాలిలో రాయి దిగిందని తెలుసుకున్నవారెవరు? ఆ తెలుసుకున్నవారెవరో వారు లోపలున్నాడు, వాడు నువ్వు. వాడు అంగములు కాడు, వాడు అంగి, వాడు ధరించి లోపలున్నాడు. వాణ్ణి వదిలిపెట్టి పై శరీరాన్ని చూసి అది నువ్వు అనుకుంటున్నావు, అదే పొరపాటు. అది దొరకాలంటే ఏం చేస్తావో తెలుసా? ఇన్నాళ్ల నుంచి నువ్వు ఒక చెట్టు పెంచావు, అహంకారం అనేటటువంటి విత్తనాన్ని పాటావు, తప్పు నేనును చూపించి నేనన్నావు, ఈ శరీరాన్ని చూపించి. ఈ అహంకారములోంచి మమకారం అనేటటువంటి మొదలు పుట్టింది, నాది అని. దీనికి ఇళ్ళు, పొలాలు, స్థలాలు, నగలు అనబడేటటువంటి కొమ్మలు పెరిగాయి. ఈ కొమ్మలకి భార్య, బిడ్డలు అనబడేటటువంటి ఆకులు పుట్టాయి. దీనికి మళ్ళీ నువ్వు చేసుకున్న పాపపుణ్యములనేటటువంటి పువ్వులు పుట్టాయి. దానికి సుఖదుఖములనేటటువంటి ఫలములు పుట్టాయి. ఈ పళ్ళని నువ్వు కోసుకు తింటున్నావు. ఇప్పుడు ఈ చెట్టు మొదలకు నరకాలంటే నువ్వు సత్సంగమనబడేటటువంటి మహాపురుషుల మాటలనబడేటటువంటి రాతి మీద నీ విజ్ఞానమనబడేటటువంటి గొడ్డలిని అరగదీసి ఈ చెట్టు యొక్క మొదటిని నరికితే ఈ చెట్టు పడిపోతే ఆనాడు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నిన్ను ఇంక ఏదీ బాధించదు. లోపల ఉన్నటువంటి నేను తెలుసుకున్న నాడు నువ్వు సమస్త బ్రహ్మాండములకు పట్టాభిషేకమును పొందినవాడివే. అది తెలియనంత కాలము నువ్వు బంధీకృతడవే, ఇలా తిరుగుతూనే ఉంటావు శరీరాల్లో. అప్పుడు చెప్పు, కాశీరాజులో నేననుకుంటున్న నేను, నీలో ఉన్న నేను, కుక్కలో ఉన్న నేను అన్నీ ఒక్కటే. ఆకలేసిన కుక్క అన్నం తిన్నప్పుడు జీర్ణం చేస్తున్న నేను లోపల ఉన్నది ఒకటే. ఒక పిచుక తిన్న పురుగుని జీర్ణం చేస్తున్న నేను ఒకటే. నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్న నేను ఒకటే. ఇన్ని నేనులు ఒక్కటే, ఉన్నదా ఒక్కటే, అదొకటే బ్రహ్మము, మిగిలినవి బ్రహ్మము కావు. నయితి అని తీసేసేయి. చెప్తే ఆహాహా మహాత్మా ఎంత గొప్ప విషయం చేసి చెప్పారు. ఇది తెలియకనే నిన్నాళ్ళ నుంచి భ్రాంతిలో తిరిగానని వెంటనే బయలుదేరి మహానుభావుడు కాశీరాజు దగ్గరికి నడిచొచ్చాడు. ఇదేమిటిది, యుద్ధం చేయవలసిన వాడివి నడిచొచ్చావన్నాడు. నాకిప్పుడు కాశీరాజా నీకు నాకు శత్రుత్వం లేదు. యుద్ధం చెయ్యాలనుకుంటే వేరే శత్రువుని ఎవరినైనా వెతుక్కో, నా రాజ్యాన్ని సంతోషంగా స్వీకరించు. నేను ఎవరో తెలుసుకుని నేను సంతోషంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తానన్నాడు.
వెంటనే కాశీరాజు అన్నాడు సుబాహువుని చూసి, నీ తమ్ముడు రాజ్యం ఇమ్మన్నావు కదా, నీ తమ్ముడు లొంగిపోయాడు, నువ్వు తీసుకో రాజ్యం అన్నాడు. సుబాహు అన్నాడు, నేను రాజ్యం కోసం రాలేదు, నా తమ్ముడికి బ్రహ్మజ్ఞానం రావాలని నీ సహాయం తీసుకుని వచ్చాను, ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞుడను. నాకు అక్కర్లేదు ఆ రాజ్యం, కాశీరాజా మీకు కావాలంటే మీరు తీసుకోండి అన్నాడు. ఆయన అన్నాడు, మీరు చక్కగా బ్రహ్మజ్ఞానం పొందారు, మధ్యలో పాడైపోయినవాడి నేనా, నాకు మంచి మాటలు ఏమైనా చెప్పండి, నాకెందుకు ఆ రాజ్యం అన్నాడు. మంచి వాళ్లతో కూడిన వాళ్ళకి ఎంత మంచితనం వస్తుందో చూడండి. కత్తులు పట్టుకు నరుక్కునే వాళ్ళకు కూడా ఈ మంచితనం అబ్బింది. అంటే కాశీరాజుకి సుబాహుడు మళ్ళీ తత్వబోధ చేశాడు. చేస్తే ఈ రాజ్యం నాకెందుకయ్యా, నువ్వే ఏలుకో అని అలర్కుడికి ఇచ్చేశాడు. అలర్కుడు కొడుక్కి ఇచ్చేశాడు. ఇచ్చేసి భార్యని తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంగము దోషము ఎక్కడి నుంచి వచ్చారు? ఇది దత్తాత్రేయుల వారి గురువులలో గాలిని సంగమునకు ఉదాహరణగా తీసుకోవడం దగ్గర నుంచి మదాలసా వృత్తాంతంలోకి వచ్చాం మనం. మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. గాలికి సంగదోషం ఉన్నదా? గాలి దేని నుంచి వెళ్ళినా ఇవి పువ్వులని చెప్పి ఇక్కడ ఉండిపోదాం అనకూడదు, అది మలమని అక్కడ ఉండిపోదు, శవమని అక్కడ ఉండిపోదు, అలా వెళ్ళిపోతుంటుంది. సంగదోషము లేకపోవడమే మనిషికి కావలసింది. అంటే మీరు నన్ను ప్రశ్న ఇచ్చు, ఏమండి మీరు సంసారంలో ఉన్నారు కదా, ఇది ఏదో చెప్పమన్నారు కదా సుబ్బారావు గారని చెలరేగిపోయి చెప్పేస్తున్నారు మీరు, మరి మీరు సంసారంలో లేరా, మేము సంసారంలో లేవా, నా భార్య నా బిడ్డలని మీరు అంటలేదా, మరి మీకు లేదా సంఘం, మాకు లేదా సంఘం, మనందరం జ్ఞానం అనే ఖడ్గం పట్టుకుని కొట్టేద్దామా చెట్లన్నీని, అంటే ఏం చెయ్యాలి మేమని మీరు ఇక్కడ చెప్పారు మాకని అడగచ్చు. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను సంఘమును వదిలిపెట్టండి అన్న మాటలో ఉన్న రహస్యాన్ని మీరు గమనించాలి. నేను కాదు, దత్తాత్రేయులు వారు చెప్పిన మాట. సంఘం అంటే మీరు భార్యతో ఉండవద్దు, మీరు పిల్లలతో ఉండవద్దు, కుటుంబముతో ఉండవద్దు అని శాస్త్రము చెప్పలేదు. అలా చెప్పదు గృహస్థాశ్రమం గురించి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అందరూ గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేస్తే అసలు సృష్టి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? గృహస్థే లేకపోతే అన్నం పెట్టేవాడు ఎక్కడికి దొరుకుతాడండి? భూతములకు. ఓ బల్లికి, ఓ కుక్కకి, ఓ పిల్లికి అన్నం పెట్టేవాడు ఎవడు? ఒక యతి పురుషుడికి భిక్ష పెట్టాలన్న గృహస్థు ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉండకపోతే సృష్టి ఎలా నడుస్తుంది? కాబట్టి గృహస్థాశ్రమమునందు ఉండద్దని చెప్పలేదు, సంఘం వద్దని చెప్పారు. సంఘం వద్దంటే ఎలా ఉండాలో తెలుసా అండి? హాయిగా చెప్పచ్చు, నా ధర్మపత్ని అండి, మా అబ్బాయి అండి, కానీ మీరు ఏం చెప్పినా మీ మనస్సులో పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఒక్క భావన ఉండాలి. ప్రతి ఇంటికి ఈశాన్యంలో పూజామందిరం కట్టుకోండి అని చెప్తారు. నేనెవరినో తెలుసా అండి? అగో మా పెద్ద ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన మా యోగక్షేమాలు చూస్తుంటాడండి, నేను వాళ్ళ అబ్బాయిని. మా ఆవిడెవరో తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొడుకు కోడలను ఉండదు, ఆయన కూతురు. నా బిడ్డలు ఎవరో తెలుసా అండి? ఆయన బిడ్డలు. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అండి? ఆయనది. నేను చెప్పే ఉపన్యాసం ఎవరిదో తెలుసా అండి? ఆయన చెప్పిస్తున్నాడు. నేను ఉద్యోగం ఎలా చేస్తున్నానో తెలుసా అండి? ఆయన చేయిస్తున్నాడు. నేను ఎలా తింటానో తెలుసా? ఆయన తినిపిస్తాడు. నేను తిన్నది ఎవరు జీర్ణం చేస్తారో తెలుసా? ఆయన జీర్ణం చేస్తుంటాడు. నేను చూస్తున్నప్పుడు నా చూపుకి శక్తి ఎవరో తెలుసా? ఆయన వెనక నుండి చూపిస్తూ ఉంటాడు. నేను ఎలా వింటానో తెలుసా? ఆయన వెనక నుండి వినేటట్టు చేస్తూ ఉంటాడు. సంఘం అంతా ఎటువైపు పడిపోయింది? వెళ్ళి ఆయన మీద పడిపోయింది. లేరా మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు, కానీ తరించిపోతున్నారు. కారణం ఏమిటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. సంఘమంతా ఈశ్వరుడితో ఉంది. లేదా మహానుభావుడు మా గురువు గారి ప్రసాదం అండి, ఇవాళ మేము ఆయన ఆశీర్వచనం వల్ల ఇలా ఉండగలిగాం అంటూ ఉండండి. గురువునందు కాని దైవమునందు కాని నీ యోగక్షేమములను నిక్షేపించి సంఘము వారి మీద పెడితే, ఎంపైర్ ఉంటాడు ఆట ఆడుతున్నప్పుడు విజిల్ వేస్తాడు, మా టీం 11 మంది అంటారు ఇటువైపు వాళ్ళు, అటువైపు వాళ్ళు మేము 11 మంది ఒక టీం అంటారు. ఇటు 11 మంది అటు 11 మంది కలిపి ఏ వాలీబాలో ఆడుతుంటారు. ఎంపైర్ ఉంటాడు, ఈల వేసి స్టాప్ అంటాడు, సర్వీస్ చేస్తారు. ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరిని చూసి ఈలేసి ఫౌల్, నువ్వు ఆడడానికి వీల్లేదు, బయటకు వచ్చే అంటాడు. కబాడీయే తీసుకోండి మీరు, కబాడీలో నువ్వు దొరికిపోయావు, నువ్వు వీల్లేదు, నువ్వు గేట్ దాకా వెళ్ళలేదు, నువ్వు బయటకు వెళ్ళిపో అంటాడు. వెన్ వన్స్ ది ఎంపైర్ డిక్లేర్స్ ఎ రిజల్ట్, ఇట్ ఈస్ ఫైనల్. అంపైర్ చెప్పాడు వాడు బయటకు వెళ్ళిపోతాడంటే, వాళ్ళు లేకుండా మేము ఆడలేమండి, 11వ వాడు ఉండి తీరాలండి అని 10 మంది ఆడడం మానేస్తారా? మానేరు. ఆ 10 మంది ఆడుకుంటారు. ఎంపైర్ ఏమంటాడు? మళ్ళీ వీలేసి ఇంకోటి అవుట్ వెళ్ళిపోండి అంటాడు. ఎంపైర్ మళ్ళీ వేస్తాడు, ఇంకోటి అవుట్ వెళ్ళిపోమంటాడు. ఎంపైర్ చెప్పాడు, మీరు దాన్ని కాదనడానికి వీల్లేదు. ఆఖరికి ఎంపైర్ ఈ టీం గెలిచింది, ఈ టీం ఓడిపోయింది అంటాడు. ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని వెళ్ళిపోతారు. అంతే. ఆయన ఎంపైర్, ఆయన ఈయనతో కలిసి నువ్వు సంసారం చేయి ఈవిడితో అన్నాడు. ఎస్ సార్,
మీరు చెప్పారు హాయిగా నేను ఆవిడితో కలిసి సుఖంగా ఉంటున్నాను. స్వామి మీరు నాకు అనుగ్రహించారు భార్యని, నేను ధర్మబద్ధంగా హాయిగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ నా జీవితం పండించుకుంటాను. ఈశ్వర మీరు వంశం పెరగాలని ఆదేశించారు, నేను 2 పిల్లల్ని కన్నాను. ఈశ్వర మీరు నీయంత నువ్వుగా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా 4 రూపాయలు సంపాదించుకోవాలి పురుషుడు అన్నారు, నేను ఏదో నాకు తోచినటువంటి వృత్తి చేసుకుంటున్నాను. ఈశ్వర నువ్వు సాయంకాలాలు కాసేపు 4 నీకు తెలుసున్న మంచి మాటలు చెప్పన్నారు, నీ అనుగ్రహంతో చెప్పుకుంటున్నాను. నువ్వు ఏది చేసినా కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా, శంకరులు అంటారు నేను ఏది మాట్లాడినా జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన, ఏది చేసినా సంగం ఎక్కడ ఈశ్వరుడితో. ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో పెద్ద ఆయన తండ్రి గారు 93 ఏళ్ళు వచ్చేసిన తర్వాత పడిపోయాడు. ఓహో ఎంపైర్ ఈల వేసి ఒక అరలను తీసేశాడు. ఓయ్ ఎంతసేపు ఆడతాడో ఆట, ఇంకా నాలోకి తీసుకుంటున్నానన్నాడు. స్వామి ఎక్కడున్నారు? మా అమ్మగారేం వెళ్ళిపోలేదు, మా అమ్మ పార్వతీదేవిలోకి చేరిపోయారు, మా నాన్నగారా మా స్వామి శంకరుల్లో చేరిపోయారు. స్వామి నన్ను మాత్రం తీసుకెళ్లి మళ్ళీ ఏ రావణాసురుల్లోకి కలపకే, నన్ను కూడా నీలోకే కలిపేసుకో, అలా మేమందరం నీలోకే కలవాలి అని ఈల వేసిన ఎంపైర్ మాట విన్నట్టు ఈశ్వర శాసనాన్ని అంగీకరించడంలో ఆనందం ఉంది, దీర్ఘాయుర్దాయం ఉంది. ఎంతసేపు ఆడతావు? ఆడి 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 ఎంతో కొంతసేపు తర్వాత ఆట అయిపోవాలి తప్ప ఆట చాలా బాగుందని, వన్డే ఇంటర్నేషనల్ చాలా బాగుందండి అని చెప్పి 15 రోజులు ఆడకూడదు, ఒక్కరోజు ఆడాలంతే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అంతే. ఆట అయిపోయింది, ఆట అయిపోవడాన్ని కూడా అంగీకరించు. ఎస్ ఎంపైర్ ఈల వేస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను, ఈశ్వర నీలోకి వచ్చేస్తున్నాను, అయిపోయింది రంగస్థలం మీద నా ఆట, అంగీకరించు. ఇలా అంగీకరించి నీవు చేసినటువంటి పనులను నువ్వు పడిపోవడాన్ని కూడా కొక్కెం అక్కడ తగిలిస్తే నీవు సంగము లేని వాడవే అయ్యావు. ఎందుచేత వాయువు తాను కదులుతూ సంగము లేనట్టు నీవు నీ కృత్యములు నిర్వహిస్తూ నిస్సంగుడవే ఉన్నావు. ఇదొక్కటి నువ్వు తెలుసుకుంటే ఇన్ని పూజల కన్నా ఇది గొప్ప విషయమే. కాబట్టి నేను అలా నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు అంటున్నారు. దత్తాత్రేయుల వారు నేర్చుకున్నారని చెప్పడానికి కాదు, నువ్వు అలా ఉండడం నేర్చుకో. కాబట్టి హాయిగా ఉంటూ అన్ని ఈశ్వరుడితో సంగం పెట్టుకో. మంచైనా చెడైనా నీకు చెడు అనిపిస్తుంది, ఒక మాట అనగలగాలి, ఏమో ఈశ్వర ఏ జన్మలో ఏ పాపం చేశానో నిన్న వేరధర్ముడు అనలా, ఒరే చేశా పాపం కుష్ఠరోగం వస్తోంది రానాకన్నాడు. ఏమో ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈశ్వర నాకు ఈ శిక్ష వేశావు, నేను అవతల దాలుస్తున్నాను. మీరు ఏం చెప్పినా నేను చెయ్యవలసిందే, మీ భృత్యుణ్ణి, కానీ ఇంత బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకునే శక్తి కూడా మీరు ఇవ్వండి అని అడగాలి. అప్పుడు ఆయన చాలా కుపితుడైపోతాడు, అయ్య బాబోయ్ ఏమిటో ఇంత శిక్ష వేసినా వీడు ఇంకా తట్టుకునే శక్తి ఇమ్మంటాడు అని. ఇది ఆయన నుంచి విడివడకూడదు సంఘం, ఆయనతో సంఘం ఉండాలి, మిగిలిన అన్నిటితో సంఘము ఉన్నట్టు ఉండాలి, కానీ అన్నిటితో కలిపినటువంటి తాడు దానికేసి ఉండాలి. అలా ఉండలేదనుకోండి ప్రమాదం వస్తుంది. గొలుసులు 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 ఎన్ని గొలుసులైనా ఉండొచ్చు, ఇనప గొలుసు, కానీ మీరు ఊగుతున్నటువంటి ఉయ్యాలకి పైన ఉన్న కొక్కెం మాత్రం పైనుంచి వేలాడుతున్న ఇంకో కొక్కానికే ఇలా ఉండాలి. మిగిలిన గొలుసులన్నీ ఎంత బాగుండనివ్వండి, పైన పెట్టినటువంటి కొక్కెం ఇలా పైకి లేచిపోయింది అనుకోండి, లేచిపోయి ఈ కొక్కెం మించి ఇలా పైకి లేచిపోయింది అనుకోండి, ఇట్ రిజల్ట్స్ ఇన్ డిజాస్టర్. ఆ ఉయ్యాల పడిపోతుంది, ఊగుతున్న వాడి నడుము విరిగిపోతుంది. ఈ కొక్కెం ఇలా తగిలి ఉన్నంతకాలం ఈ గొలుసులు ఉండడం మనకాల ప్రయోజనం ఉంటుంది, మీరు హాయిగా ఊగచ్చు. మీ సంఘం ఈశ్వరుడితో ఉన్నంతకాలం మీకేం బెంగ ఉండదు, సుఖంగా ఉండగలరు. మీరు చేసినటువంటి పాపపుణ్యములు మీ ఖాతాలో ఉండవు. మీకు తెలియక చేసిన పాపం, అంటే పాపం చేసి నాకు ఉండదని అనమని కాదు నా ఉద్దేశ్యం. కాబట్టి అటువంటి సంఘము నిస్సంగమే అని మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు తాను గురువుని స్వీకరించినట్టుగా చెప్తూ ఇంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేసి ఉన్నారు. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.